नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इनामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषं शून्यवादी पाश्चात्यादेशतारिणे जयो श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृन्दं हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय प्रभुपाद जय प्रभुपाद जय प्रभुपाद जयो श्रील प्रभुपाद जय गुरुदेवा जय गुरुदेवा गुरुदेवा श्रील गुरुदेवा राम संकीर्तन की जय। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे ओम नमो भगवते వాసుదేవాయ వీలైతే మీరు కూడా అన్మ్యూట్ చేసి చెప్పండి. ఓం ఓం నమో నమ భగవతే భగవతే వాసుదేవాయ వాసుదేవాయ. ఓం నమో భగవతే భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ.
నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపాకుమారాయ గోవిందాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం. అందరూ బాగున్నారా? ఓకే బాగున్నాం రవి. ఓకే ఓకే రోజు వింటున్నాం కదా, భాగవతం వింటున్నాం కాబట్టి బాగున్నాం. జై. భాగవతాన్ని వినడమే కాదు, చదివినా బాగానే ఉంటాం. అదేవిధంగా భాగవతాన్ని చెప్పినా బాగానే ఉంటాం. ముగ్గురు బెనిఫిట్ పొందుతారు. ఎవరెవరంటే చెప్పినవారు, విన్నవారు, ఏం విన్నావు అని బయట ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు చూడు, వాళ్ళు కూడా. ఈ ముగ్గురు ఎటర్నల్ బెనిఫిట్. అది ఎటర్నల్ బెనిఫిట్ అంటే మనం ఏదన్నా ఒక బెనిఫిట్ పొందితే మన బ్యాంకులో ఏదో ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, లేదా 1,00,000 లేదా 1,00,00,000 ఉంటుంది. అది మనం ఈ దేహంలో గాలి ఉన్నంత వరకు, మనం బతుకున్నంత వరకు మనం వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఇది ఎటర్నల్ అకౌంట్ అంటే మనము చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బర్త్ పొందితే మనం ఎంతైతే భక్తి చేశామో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అంటే సపోజ్ 100 పాయింట్లు అనుకుంటే భక్తి, 50 పాయింట్లు మనం ఇప్పుడు కంప్లీట్ చేశామంటే వచ్చే జన్మలో 51వ పాయింట్ నుంచి స్టార్ట్ అవుద్ది. కానీ మన చదువులు డబ్బులు అలా కాదండి. ఇప్పుడు నువ్వు పిహెచ్డి చేసినా వచ్చే జన్మలో మళ్ళీ ఏ బి సి డి అని మనం చదవాలన్నమాట. అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి, మళ్ళీ బిగిన్, మళ్ళీ వచ్చే జన్మల నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. కానీ భక్తి అలా కాదు, అది ఎటర్నల్ అకౌంట్. ఎవరైనా ఈ జన్మలో 100 పాయింట్లు మేము కంప్లీట్ చేసుకుంటాము అంటే చలో గోలోక ధామ్ కి జై, వృందావన్ ధామ్ కి జై. సరే అయితే మరి బాగా చెప్తున్నారు మీరు, చాలా ప్రభావితం అవుతున్నాం మేము. జై హో జై హో జై హో. జనరల్ గా మనం ఏదైనా ఒకటి చెప్పినప్పుడు గురువు గారి దగ్గర మాటలు మనం విని వాటిని జస్ట్ యాజ్ టీజ్ మనం చెప్పేస్తే అది నిజంగా గురువు గారు వాళ్ళని ప్రభావితం చేస్తారు. మనం చేయమండి, మన దగ్గర అంత శక్తి ఎక్కడ ఉంటుంది. భాగవతం అది గురువు గారి యొక్క ముఖం నుంచి వచ్చిన తర్వాత, మనం విన్న తర్వాత మనం చెబితే అదొక ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా యాక్ట్ అవుతాం అంతే మనం. అదే నిన్న మీరు ప్రతి వాళ్ళు 7వ స్టెప్ దాకా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పారు కదా భక్తిలో. కరెక్ట్ కరెక్ట్. ఐ థింక్ నేను ఇంకా ఆ 7 దగ్గరే ఉన్నాను. ఆ పైకి వెళ్ళాలి, కిందకి వెళ్ళాలా, ఆ అగ్గి దగ్గరే ఉన్నాను. మీరు కరెక్ట్ గా చెప్పారు ఆ విషయం. ఓకే, అక్కడ నిజంగా చాలా కష్టం అందరికి. ఎందుకంటే ఆ స్లోప్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ అక్కడికి రాగానే చాలా కష్టతరంగా ఉంటుంది. స్టార్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా? ఆహా నేను జపం చేస్తున్నాను, ఆహా మా ఇంట్లో భాగవతం చదువుకుంటున్నాను, అన్ని నేనున్నాను, నా అంతటి నేను వెళ్ళొచ్చు అనిపించుద్ది. ఎందుకంటే అంత స్లోప్ ఉండదు. కానీ పైకి వెళ్ళే కొద్ది అర్థమవుద్ది మన శక్తితో మనం వెళ్ళలేము. ఆల్రెడీ పైన ఒకరు ఉంటారు చూడు, వాళ్ళు మనకు చెయ్యిస్తే అలా పైకి లాగుతారు మనల్ని. అది నిష్ట. ఆ నిష్టగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకు చెయ్యివ్వాలి. సో కాబట్టి మనం ఏం చెయ్యాలంటే వాళ్ళు చెయ్యి ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు, భాగవతం రూపంలో, భక్తుల రూపంలో. ఇంకా కృష్ణుడు అయితే ఇంకా చెప్పనవసరం లేదు. పరమాత్మ రూపంలో మన హృదయంలో నిలబడి ఎప్పుడెప్పుడు వస్తారని ఎప్పుడెప్పుడు అందరిని గోలోకతం తీసుకెళ్తాను కృష్ణుడు అయితే ఎదురు చూస్తూనే ఉన్నాడు. కృష్ణుడి కన్నా ఇంకా ఎక్కువ ఎదురు చూస్తున్న వారు భక్తులు. భాగవతం గ్రంథాలు ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఏం చెయ్యాలి అంటే భగవంతుడికి సిన్సియర్గా ప్రే చేస్తూ ఎలా ప్రార్థన చేయాలంటే, కృష్ణ నిజానికి నా దగ్గర అంత శక్తి లేదు. ఎందుకంటే నేను కొన్ని వేల జన్మల నుంచి నీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు, ఈ భౌతికమైనటువంటి కార్యకలాపాలలో ఉన్నాను. ఇప్పుడేదో భక్తుల కృప ద్వారా ఏదో భాగవతం కాస్త వింటున్నాను, భక్తి కొంచెం చేస్తున్నాను. ఈ భక్తి ఏదైతే చేస్తున్నానో ఇది అలా పెరుగుతూ 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 నీ పాద పద్మాల దగ్గరికి నన్ను తీసుకువెళ్ళు కృష్ణ. ఎటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ నేను తిరిగి వెనక్కి వెళ్లకుండా నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు కండిషన్ ఏంటి, నేను ఆల్రెడీ కొన్ని వేల జన్మలు అవే చేశాను, మళ్ళీ తిరిగి నేను అవే చేస్తాను. కానీ నన్ను
రక్షించు కృష్ణ. కృష్ణో రక్షతు హే జగత్రయ గురో, కృష్ణం నమధ్వం సదా. కృష్ణానేన అఖిల శాస్త్రవు వినిహతం, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ రక్షస్వ మాం. అలా మనం ప్రార్థించినప్పుడు భగవంతుడు మన హృదయంలో చైత్య రూపంలో ఉన్నటువంటి ఆయన బయట ప్రకటమవుతాడు. ఎలాగా? భక్తుల రూపంలో. మనం అప్పుడు వాళ్ళ షెల్టర్ తీసుకుంటే మనం రక్షించబడతాం. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒకే ఒక నావ మనల్ని కాపాడేది, అదే సాధు సాంగత్యమైనటువంటి నావ, ఆ పడవ. లేదంటే ఈ కలియుగంలో అడుగడుగున డేంజరే, ప్రతి ఒక్కరు మనల్ని మోసం చేద్దాం అనుకుంటున్న వారే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సాధువుల సాంగత్యం ప్రతిరోజు తీసుకోవడంలో. ఓకే, సరే అయితే మనం ఇవాళ సెషన్కి వెళ్దాం. జనరల్ గా జనాలు అనేది ఏంటంటే బతికున్నప్పుడే గోలోకకు వెళ్ళిపోవాలి అని, బతికున్నప్పుడు లైఫ్ ని ఎంజాయ్ ఇన్ ది సెన్స్ 24 గంటలు, చచ్చిపోయిన తర్వాత గోలోకం వెళ్ళటం కోసం బతుకున్నప్పుడు దాని గురించి ఆలోచించడం ఏంటి అనేది ఒక ప్రశ్న జనాలకి. ఓకే, చాలా మంచి ప్రశ్న. చాలా మంది అంటారు, అయ్యయ్యో ఇప్పుడు బతుకున్నప్పుడు చచ్చిపోవడం, బతుకున్నప్పుడు చూద్దాం కదా, చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికేం తెలుసు? అదే కదా మీ ప్రశ్న? కరెక్ట్ అదే కదా, కరెక్ట్. చచ్చిపోయిన తర్వాత ఎవరికేం తెలుసు, బతుకున్నప్పుడు ఎంజాయ్ చేద్దాం. చచ్చిపోయిన తర్వాత నేను వెళతాను అని ఏంటి నీ గ్యారంటీ? దానికోసం పిచ్చిగా నిరంతరం 24 గంటలు కృష్ణనామ స్మరణే చెయ్యాలనేది ఏముంది? శివుడిని పూజిస్తే కైలాసంలో వెళ్తారు, అమ్మవారిని పూజిస్తే మణిద్వీపం వెళ్తారు. కృష్ణుణ్ణి అసలు మేము ఎప్పుడు వినలేదు, కృష్ణుని పూజిస్తే గోలోకం ఒకటి ఉందని, గోలోకం అసలు ఒకటి ఉంది, అక్కడికి వైకుంఠాలు నేను. వెళ్తారని. ఓకే ఓకే, నిజానికి ఆ ఒక 100 ఏళ్ల క్రితం మనం వెనక్కి వెళ్తే, సరే అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత మనము ఇక్కడికి వద్దాము. సో నిజానికి మనం ఒక 100 ఏళ్ళు కానీ, 100 ఏళ్ళు కూడా 60-70 ఏళ్ళు వెనక్కి వెళ్తే, ప్రతి ఒక్కరి ఇంట్లో మన అమ్మమ్మలు జపమాల పట్టుకుని జపం చేసేవారు. మీకు అందరు గుర్తుందో లేదో, ఇలాంటి ఒక మాల ఉండేది అందరింట్లో. హరి కృష్ణ హరి కృష్ణ 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 హరి హరి, హరి రామ 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 హరి హరి అని జపం చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఉదాహరణ ఏంటంటే, మనము ఇదివరకు ఎర్ర బస్సులు ఉండేవి మనకి, ఇప్పుడంటే హైటెక్ బస్సులు అని వచ్చేలే. బస్సుల్లో బోర్డు ఉంటుంది, ఇప్పుడైతే స్త్రీలను గౌరవించిన రాస్తారు, అక్కడ హరికృష్ణ మంత్రం రాసేవాళ్ళు. తెలుసా అండి మీకు అది? ఇంకొక విషయం ఏంటో తెలుసా, మనకున్నటువంటి వైష్ణవ సంప్రదాయాలు ఏదైతే ఉన్నాయో, శ్రీ సంప్రదాయం కానీ, మనకున్నటువంటి రుద్ర సంప్రదాయం కానీ, అంటే శివుడు డైరెక్ట్ గా రుద్ర సంప్రదాయం, మీరు అన్నటువంటి శివుడి నుంచి వచ్చింది అది వైష్ణవ సంప్రదాయం. వైష్ణవానం యథాశంభు. మనకున్నటువంటి ఇంకా బ్రహ్మ సంప్రదాయం కానీ, ఈ సంప్రదాయాలన్నీ ఏదో ఇవాళ నిన్న 10 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం వచ్చినాయి కాదండి. అంటే ఆది శంకరాచార్యులు అడ్డబొట్టు, మనం అడ్డబొట్టు, మనం ఎలా నిలువుబొట్టుకు మారుతాము అని. అంటే వేల కోర్ సంవత్సరాల నుంచి. చాలా మంచి ప్రశ్న అది. ఎందుకంటే మనకు శివుడు చూసినట్లయితే శివనామాలు 3 ఇలా ఉంటాయి మనకు. అవి ఒక తత్వాన్ని చూపిస్తాయి అన్నమాట. మరి శివత్వాన్ని వైష్ణవత్వాన్ని ఈ రెండింటిని అర్థం చేసుకోవడంలో మనం చాలాసార్లు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎలా కన్ఫ్యూజ్ అయిపోతాం అంటే, మనమందరం అనుకుంటాము ఎవరిని పూజించినా కానీ మనకి ఇష్టం వచ్చిన వాళ్ళని పూజించవచ్చు కదా అని. భగవద్గీతలో అంటారు, భగవద్గీతలు ఏమంటారంటే, యాంతి దేవా వ్రతాన్ దేవాన్ పితృని యాంతి పితృని యదత భూతాని యాంతి భూతేజ్యం యాంతి మధ్యాజినూపి మాం. అంటే నువ్వు ఎవరిని పూజిస్తే వాళ్ళ దగ్గరికే వెళ్తావు నీకు ఎవరు కావాలనుకుంటే. కానీ యద్గత్వా నా నివర్తంతే తద్ధామ పరమం మమ. యద్గత్వా నా నివర్తంతే అంటే ఒక్కసారి నువ్వు ఆ ధామానికి వెళ్ళాక మళ్ళీ తిరిగి రావు. ఇంకా ఏ ధామానికి వెళ్ళినా కానీ తిరిగి వస్తాం ఈ భూలోకానికి మళ్ళీ కర్మలు చేయడానికి. కానీ ఒక్క ధామానికి వెళ్తే మళ్ళీ తిరిగి రాము, అది హరిధాం. తద్ధామ పరమం మమ, అది వైకుంఠ ధామాలు గోలోక ధామాలు. ఎందుకు మనము ఆ గోలోక ధామాలు వైకుంఠ ధామాలకు వెళ్ళాలి? ఎందుకని? మళ్ళీ వచ్చి మళ్ళీ గర్భంలోకి వెంటనే ఏదో ఒక తల్లి గర్భంలోకి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ పనులన్నీ చేసి, ఇది ఒక రొటేషన్ సైకిల్, జన్మ మృత్యు సైకిల్ నుంచి తప్పించుకునే శక్తి ఎవరికీ లేదు. కాకపోతే శివుడిని ఎవరైతే పూజిస్తారో, కైలాసం వెళ్దామని ఎవరైతే అనుకుంటారో, వాళ్ళు ఈ స్టేజ్ నుంచి కొంచెం హయ్యర్ స్టేజ్కి వెళ్తారు. అంటే మీకు ఒక గోలోక చార్ట్ ఉంటుంది, ఆ చార్ట్ చూపిస్తాను. కైలాస ధామ్కి వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు భక్తి ఇంకా కొంచెం
అంటే ఇప్పుడు 100 పాయింట్లలో వాళ్ళకి ఒక 90 పాయింట్లు ఇచ్చినట్టు. అక్కడికి నుంచి మళ్ళీ ఒక 10 పాయింట్లు ఎక్స్ట్రాగా శివుడు యాడ్ చేస్తే అప్పుడు వాళ్ళు వైకుంఠ ధామానికి వెళ్తారు అక్కడి నుంచి. అంటే దాని అర్థం ఏంటంటే శివుడు ప్రతి ఒక్కరికి తాను భక్తి చేస్తూ వేరే వారి యొక్క భక్తిని పెంపొందించడం చాలా ఉపయోగపడతారు అనమాట. ఈ శివత్వం అనేది మీరందరికీ అర్థం అవ్వడానికి ఇంకొక ఉదాహరణ మన శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, భగవంతుడు కృష్ణుడు విష్ణుమూర్తి అవతారంలో వచ్చినప్పుడు జస్ట్ ఆయన గ్లాన్సెస్ ఇలా పడతాయి అనమాట ప్రకృతి మీద. అంటే విష్ణుమూర్తి యొక్క చూపులు ఈ ప్రకృతి మీద పడ్డప్పుడు, అంటే విష్ణుమూర్తి తన గ్లాన్స్ తోటి ఈ ప్రకృతిని టచ్ అయినప్పుడు, ఎలాగైతే పాలు అనేవి ఒక మజ్జిగతో టచ్ అయితే మజ్జిగ చుక్కతోటి అవి పెరుగుగా మారిపోతాయో, అలాగా ఆ గ్లాన్స్ విష్ణుమూర్తి గ్లాన్స్ టచ్ అయిన తర్వాత అప్పుడు ఏర్పడింది శివత్వం, శివుడు. అంటే పాలు నుంచి పెరుగు వస్తాయి కానీ పెరుగు నుంచి పాలు రావు. అర్థమైందా? అలాగని పాలు పెరుగు రెండు ఒకటి కాదు, అవి వేరు వేరు. పాలు పాలే, పెరుగు పెరిగే. కానీ పెరుగు అనేవి పాలు నుంచే వచ్చాయి. ఇది తత్వం. దీన్ని అచింత్య భేద అభేద తత్వం అంటారు. అంటే ఒకేసారి డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. సేమ్ ఏంటి? పెరుగు పాలు నుంచే వచ్చాయి. డిఫరెంట్ అంటే పాలు పెరుగు వేరు వేరు. కాబట్టి వైష్ణవాణం యథాశంభో, వైష్ణవాణం యథాశంభో అంటే మనము వైష్ణవులలో అందరిలో కల్లా మొట్టమొదటి గొప్ప వైష్ణవుడు ఎవరంటే శివుడు. ఎందుకంటే ఆయన చేసేటువంటి కార్యకలాపాలను చాలా వండర్ఫుల్. ఆలాహల అందరూ కల్పవృక్షాలని సురభిని తీసుకుంటారు సముద్ర మంత్రం చేసినప్పుడు, కానీ ఆలాహలం వస్తే ఎవరు తీసుకోరు, కానీ శివుడు తీసుకుంటాడు. శివాయ లోకం, లోక శివం కోసం, అంటే లోకంలో ఉన్నటువంటి ఆస్పిషియస్నెస్ కోసం. అది కృష్ణుడికి చేస్తున్నటువంటి అతి పెద్ద సేవ ఆయన. ఇకపోతే కాశీలో చూసినట్లయితే ఆయన ఈ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మనకున్నటువంటి విష్ణు సహస్రనామాలు ఏవైతే ఉన్నాయో సహస్రనామ తత్తుల్యం, ఆ ఉన్నటువంటి 1000 విష్ణు సహస్రనామాలు కూడా ఈక్వల్ అయినది ఒక్క రామ అన్న పదం. ఆ రామనామాన్ని ఆయన జపిస్తూ ఉంటారు. ఇంకా మనకి ఇంకా శాస్త్రంలో చెప్తారు, కృష్ణ అంటే ఒకసారి కృష్ణ అంటే 3 సార్లు రామ అన్న బెనిఫిట్ వచ్చింది మనకు. ఈ విధంగా మనకు మన శాస్త్రాలంటే ఒక ఓవర్వ్యూగా చూసినట్లయితే కృష్ణాస్తు భగవాన్ స్వయం అనేది మనకు అర్థమవుతుంది. ఇకపోతే రెండవ ప్రశ్న మీరు అడుగుతున్నది, మరి బతికున్నప్పుడే ఎంజాయ్ చేయొచ్చు కదండి, చచ్చిపోయిన తర్వాత ఎవరు చూస్తారు, ఎక్కడికి వెళ్తాము అని అడుగుతున్నారు. కరెక్టే. మనము చచ్చిపోవడం అంటే ఏదో అనుకుంటారు అందరూ, ఈ బాడీ నుంచి డెత్ అయిపోయినట్టుగా. మనం క్షణం చచ్చిపోతున్నాం. ఆ సంగతి తెలుసా? ఇప్పుడు నేను 10th క్లాస్ ఉన్నప్పుడు ఒకలాగున్నాను, ఇప్పుడు ఒకలాగున్నాను. అప్పటి ఉన్నటువంటి అచింత బలరాం రావాలంటే రాలేడు, అప్పుడు అతను చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ క్షణం, ఇప్పుడు ఎంత టైం ఎంత అయింది? 7:53. 7:52 నేను తిరిగి రప్పించగలనా? రప్పించలేను. మన బాడీ అనేది ప్రతి సెకండ్ మారిపోతూ ఉంటుంది, ప్రతి సెకండ్ చచ్చిపోతూ ఉన్నాం. ఈ మారుతున్నటువంటి ఈ దేహాన్ని ఆపే శక్తి ఎవరికీ లేదు, అడుగడుగును చచ్చిపోవడమే. కానీ ఒకటి మాత్రం మన చేతుల్లో ఉంది. ఏంటంటే ఎవరైతే వాళ్ళ యొక్క చేతనాన్ని ఏ విధంగా మరల్చుకుంటున్నారో ఆ చేతనాన్ని బట్టి వాళ్ళకి నెక్స్ట్ మినిట్ అనేది డిసైడ్ అవుతుంది. అంటే ఉదాహరణకి వాళ్ళ చేతనం ఇప్పుడు ఇలా ఉంది అంటే వాళ్ళు నెక్స్ట్ 1 అవర్, నెక్స్ట్ 1 డే, నెక్స్ట్ 1 ఇయర్ ఒకలాగా ఉంటారు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఇప్పుడు డిసైడ్ అయ్యారండి, ఇంటి నుంచి బయట నుంచి గేట్ దగ్గరకు వచ్చారు. వచ్చి కుడివైపు వెళ్తే టెంపుల్ ఉంటుంది, ఎడం వైపు వెళ్తే ఏదో బార్ షాప్ ఉంటుంది. అతడు డిసైడ్ అయ్యారు ఆ టైంలో, నేను కుడివైపు వెళ్ళాలి, గుడికి వెళ్ళాలని. ఆ డిసైడ్ అయ్యి వెళ్ళిన తర్వాత చేసే యాక్టివిటీస్ని బట్టి అతని జీవితం ఒకలాగా ఉంటుంది. నేను ఎడం వైపు వెళ్ళాలి, బార్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు అతని జీవితం ఇంకొకలాగా ఉంటుంది. అంటే అడుగున తను చేసుకునేటువంటి నిర్ణయాల్ని బట్టే తన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. మరి ఆ నిర్ణయాలు అనేది ఎలా చేసుకోవాలి? తనకి ఏ చేతనం ఉంటుందో ఆ చేతనాన్ని బట్టి నిర్ణయాలు వస్తాయి. తనకి ఏదైతే కాన్షియస్నెస్ ఉంటుందో ఆ కాన్షియస్నెస్ బట్టి తనకు నిర్ణయాలు వస్తాయి. ఇప్పుడు చాలా మంది అంటారు, ఎప్పుడో చనిపోయిన తర్వాత మేము గోలోకధామానికి వెళ్ళమో ప్రూఫ్ ఏంటంటున్నప్పుడు, ప్రూఫ్ ఇదే. తనకున్నటువంటి ఏదైతే చేతనం ఉంటుందో ఆ చేతనాన్ని బట్టి తను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, తనకి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని అలా ఒక ఆతృత కనిపిస్తుంది తనలో. ఇప్పుడు చాలా మంది ఒక 2 సంవత్సరాల పాటు డ్రింక్ చేస్తున్నారు అనుకుందామండి, సడన్ గా గుడికి వెళ్ళి భజన చేసి చరణామృతం తీసుకున్న కోరికలు అతనికి రావు. ఎందుకంటే అతని కాన్షియస్ మొత్తం నిండిపోయింది. సో ఆటోమేటిక్ గా మనం చెప్పొచ్చు తన డెస్టినేషన్ ఏంటో. చనిపోయిన తర్వాత కాదు, బతుకున్నప్పుడే. తర్వాత సెలైన్ బాటిల్తో ఎండ్ అవుతాడు తన లైఫ్. చరణామృతం తీసుకుంటూ భక్తులు మధ్యతో ఉంటూ భక్తి చేస్తున్నప్పుడు ఇక్కడ ఆనందంగా ఉంటాడు. సరే చనిపోయిన తర్వాత పక్క నుంచి ఇక్కడ ఆనందంగా ఉంటాడు, తర్వాత
తన మంచి కాన్షియస్నెస్ తోటి దేవుని వదిలిపెడతాడు. భగవద్గీతలో చెప్తారు, యం యం వాపి స్మరన్ భావం త్యజతి అంతే కలేవరం తం తం ఏ వైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అంటే దాని అర్థం ఏంటంటే, యం యం వాపి స్మరన్ భావం, మనం ఏదైతే మనకు బతికున్నప్పుడు స్మరిస్తూ స్మరిస్తూ ఉంటామో, మనము 10 మంది మూవీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అన్నప్పుడు వాళ్ళ మధ్యలో ఉంటే అదే స్మరిస్తూ ఉంటాము. 10 మంది భక్తులు హరినామ సంకీర్తనలు చేస్తున్నామంటే అవే స్మరిస్తాము. మనం ఎందుకు ఎవరి అసోసియేషన్లో ఉండాలి అంటే మన చేతనలు అనేవి మారాలి, మన స్మరణలు అనేవి మారాలి. అలా స్మరణలు మారకపోతే యం యం వాపి స్మరణ భావం త్యజతి అంతే కలేవరం, ఏదైతే మనం దేహాన్ని త్యజతి అంతే కలేవరం, ఈ చిట్ట చివరి సమయంలో ఈ దేహాన్ని త్యజించేటప్పుడు మనకి ఏవైతే స్మరణలు ఉంటాయో తం తం ఏవైతే కౌంతేయ సదా తద్భావ భావిత, నీకు అలాంటి దేహాలే వస్తాయి కౌంతేయ అంటున్నాడు. అంటే ఒకరి బాగా మాంసం తినాలని కోరిక ఉంది, చివరి తను చనిపోయేటప్పుడు అలాంటి కోరికే ఉంది. తను ఏం చేస్తాడు తర్వాత, వచ్చే జన్మలో పులిగాను ఎలుగాను పుడతాడు, పులిగాను ఇది సింహంలాగాను. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఒక వ్యక్తి థియేటర్కి వెళ్ళాలని పడుకున్నాడండి. అంటే 9 గంటలకు షో అయితే తను మర్చిపోయి పడుకున్నాడు, 6 7 కరెక్ట్గా 9:30కి మెలకు వచ్చింది. ఈ మధ్యలో తను పూర్తిగా మర్చిపోయాడు. ఎమ్మటే లేయగానే తను గుర్తొచ్చింది, నేను థియేటర్కి వెళ్ళదు, ఆల్రెడీ అర్ధగంట టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ వెళ్ళి థియేటర్కి వెళ్తాడు. అంటే చూడండి, ఇక్కడ తనకు స్టార్టింగ్ లో ఒక కోరిక వచ్చింది, ఈ మధ్యలో నిద్రపోయాడు, ఆ తర్వాత మళ్ళీ నిద్ర లేచిన తర్వాత ఆ కోరికను ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే తన లోపల ఉన్నటువంటి కోరిక అనేది చచ్చిపోలేదు, అది తనని ఫోర్స్ చేసింది. అదే విధంగా మనం కూడా ఈ జన్మలో ఏవైతే కోరికలతో ఉంటామో ఆ సోల్ ఆ కోరికలతోటి మూవ్ అవుతూ ఉంటాడు, దేహాలు మారుతూ ఉంటాయి, ఆ కోరికలు ఫోర్స్ చేస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒకరు ఈ జీవితంలో ఎప్పుడు భగవద్ ధ్యానం చేయాలి, భగవంతుడు స్మరణ చేయాలి, ఒకరికి అలాంటి కోరికలు ఉంటే ఒకరికి ఆ దృష్టే ఉండదు. ఇద్దరు మనుషులు చూడడానికి ఒకే వాతావరణంలో ఉన్నారు, చుట్టూ ఒకే కుటుంబంలో పుట్టారు, కానీ రెండు ఆలోచనలు ఎలా వచ్చాయి, అది పూర్వజన్మ ఉన్నటువంటి కోరికలకి ఇంపాక్ట్ అలా ఫోర్స్ చేస్తుంది. కానీ భక్తి అనేది ఏం చేస్తుందంటే మనకున్నటువంటి పాత కోరికల అన్నిటిని కూడా మోడిఫై చేస్తుంది. శాస్త్రంలో భక్తి అని ఎక్కడెక్కడ చెప్పారు, అది హరిభక్తి గురించి చెప్పారు. భక్తి అంటే అంటూ ద కృష్ణ, అది మనం నిన్న శ్లోకాల్లో కూడా చెప్పుకున్నాం, భక్తి ఎవరికి చేయాలి, కృష్ణుడికి ఎందుకు చేయాలి అని చెప్పి. సో ఇదండి ఆన్సరు. ఐ హోప్ నేను క్లియర్ బాగా చేశాను. చెప్పారు ప్రభుజీ. ఓకే, సో మనం ఇంకా సెషన్లోకి వెళ్దాం. ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే ప్రభుజీ మీరు సరే అడుగుతున్నారు ప్రభుజీ. హరే కృష్ణ రామ్ ప్రభు, చెప్పండి ప్రభు. మీరు ఒకసారి అన్నారు కదా, విష్ణువు ఒకసారి ఉచ్ఛ్వాస నిశ్వాస జరిగినప్పుడు ఆ ఒక్క సెకండ్ లో అన్ని యుగాలు అవుతాయి అన్నారు. కరెక్ట్. అది అసలు ఎలా ఇమాజినేషన్ చేసుకోవాలని. ఓ అది ఎలా ఇమేజ్, అది వెరీ సింపుల్ అండి. ఇప్పుడు చూడండి, మన రాత్రి పడుకుంటామా, తెల్లారి లేస్తామా, ఉదయం మన సాయంత్రం 6 నుంచి ఉదయం 6 లోపు మనకి 12 గంటలు జరుగుతాయి. మీకు సంగతి తెలుసా, సైంటిస్టులు కనిపెట్టారు కొన్ని సూక్ష్మ క్రిములు, కొన్ని జీవులు ఉంటాయి, ఈ 12 గంటల్లోనే అవి పుడతాయి, పెరుగుతాయి, పిల్లల్ని కంటాయి, వృద్ధాప్యం చెందుతాయి, చచ్చిపోతాయి. తెలుసా మీకు? అవి వాటికి 100 ఏళ్ళు గడిచిపోతాయి. అది దీన్ని ఐన్స్టీన్ అంటారు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని, సాపేక్ష సిద్ధాంతం అంటారు. ఇది మన భాగవతంలో కూడా ఉంటుంది. భాగవతంలో ఒకసారి ఒక ద్వారకావాసినటువంటి ఒక రైతు తన కూతురికి పెళ్లి కావాలని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు, నా కూతురికి పెళ్లి కావాలి, మీరు చేసి పెడతారా అంటే, అప్పుడు బ్రహ్మదేవ్ సరే నేను చేసి పెడతాను అనగానే అక్కడికి వెళ్ళి ఇక్కడికి రాగానే ఇక్కడ కొన్ని యుగాలు మారిపోయి ఉంటాయి పూర్తిగా. వీళ్ళు చూస్తేనేమో సత్యయుగం ద్వాపరయుగంలో ఉన్నటువంటి వాళ్ళు యుగాలని మారిపోయి ఉంటాయి, సత్యయుగంలో ఉన్నటువంటి వారు. కింద చూస్తేనేమో వాళ్ళందరూ కూడా ద్వాపర యుగంలో, అప్పుడు అందరు మనుషులు 15 అడుగులు 20 అడుగులు అలా ఉంటారు. మరి ద్వాపర యుగంలో 10 అడుగులే ఉంటారు, కలియుగంలో ఉన్నవారు 6 అడుగులే, ఇప్పుడు మరి 5 అడుగులకు వచ్చేసారులే అండి. మరి వీళ్ళు 2 అడుగులు ఉన్న వాళ్ళు సరిగ్గా మీరు భూలోకాన్ని తిరిగి వెళ్తే మీకు మ్యాచ్ దొరకదు, ఇప్పుడు బలరాముడు ఉన్నాడు, తిరిగి బలరాముని చేసుకోండి అని చెప్పి వాళ్ళు బలరాముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అదంతా పాస్ట్ టైం. అంటే ఇప్పుడు కూడా సైంటిస్టులు అన్నారు ఒక్కొక్క గ్రహంలో టైం ఒక్కొక్కలాగా ఉంటుంది, అది 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 రిలేటివిటీ అనమాట. అంటే అది కాన్షియస్నెస్ చేంజ్. కాన్షియస్నెస్ చేంజ్ అంటే మీకు ఉదాహరణకి ఈజీగా చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానండి, ఇది కొంచెం క్రూడ్గా ఉండొచ్చు, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఒక యంగ్ బాయ్ ఉన్నాడు, యంగ్ గర్ల్ ఫ్రెండ్ తోటి కూర్చున్నాడండి పార్క్ లో, 2 గంటలు కూడా 2 నిమిషాలు గడిచిపోతాయి. అదే ఒక ముసలావిడి పక్కన కూర్చున్నాడు, 2 నిమిషాలు కూడా 2 గంటల్లో గడిచిపోతాయి. అంటే జస్ట్ మీకు అర్థం అవడానికి చెప్పానండి, క్రూడ్ ఎగ్జాంపుల్. అంటే కాన్షియస్నెస్ చేంజ్ అనమాట. అంటే మన కాన్షియస్నెస్ చేంజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఎవరన్నా పరమ భక్తుడు
ఒక ఒక ఆలయంలో ఎదురు కూర్చొని భగవంతుడికి స్మరణ చేస్తూ ఉన్నప్పుడు రోజంతా కూడా తనకి చేసినా కూడా అరే అప్పుడే టైం అయిపోయిందా, అర్ధగంట అయినట్టుంది అంటారు. కానీ నేను వెళ్ళి కానీ మళ్ళీ మనలో అదే మీరందరూ మంచి భక్తులేనండి, నేను వెళ్ళి ఒక అర్ధగంట భజన చేసినా కానీ నాకు అర్ధగంట కూడా రోజంతలా కనిపిస్తుంటుంది. అంటే మన కాన్షియస్నెస్ అన్నమాట, మన చేతనం. సో అందుకోసమని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, మన కాన్షియస్నెస్ ఇంపార్టెంట్, చేతనం ఇంపార్టెంట్. మనం ఏం చేస్తున్నా కానీ ఆ కాన్షియస్నెస్ అనేది మన ఆలోచనలు డ్రైవ్ చేస్తుంది. మనకి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో బయట మన ఆ పనులు కూడా అలా డ్రైవ్ చేస్తాయి. మీకు ఉదాహరణకి చెప్పాలంటే ఒక వ్యక్తి నిరంతరం భక్తుల మధ్యలో ఉన్నాడు అంటే తన చేతనం ఎప్పుడు కూడా ఆ దేవుడి ఫోటోలు చూస్తుంది, ఆ కర్తాలను చూస్తుంది, భాగవతం బుక్కులు చూస్తారు. అంటే వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా వాళ్ళ చేతనంలో ఏమి నిండిపోతాయి, ఇలాంటి భగవంతుడికి సంబంధించి నిండిపోతాయి. ఆ తర్వాత వాళ్ళ ఆలోచనలు ఎలా వస్తాయి, భగవంతుడికి ఏదైనా సేవ చేయాలి, భక్తుల మధ్యలో ఉండాలి, బయటికి వెళ్ళి హరినామాన్ని ప్రచారం చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ పనులు ఎలా ఉంటాయి, ఇలాగే ఉంటాయి, భాగవతం చెప్పడం, ఇలాంటి చేయడం. దీనికి ఆపోజిట్ గా ఒకరు ఇప్పుడు ఒక డ్రంకర్స్ మధ్యలో ఉన్నారు. వాళ్ళు ఏం చూస్తారు, ఎప్పుడు ఒక మందు బాటిల్ని చూస్తారు, బార్ షాపుల్లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళ ఇన్పుట్లు మొత్తం అలాగే ఉంటాయి, వాళ్ళ చేతన మొత్తం అలాగే నిండిపోతుంటుంది. అప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, నేను కూడా అతనిలాగా తాగాలి, నేను కూడా అతనిలాగా తినాలి, నేను కూడా అతనిలాగా చెయ్యాలి అని ఆలోచనలు వస్తాయి. తర్వాత ఏం చేస్తాడు, ఆ పనులే చేస్తాడు. సో ప్రతిదీ మన చేతనంతో స్టార్ట్ అవుద్ది అనమాట. సైంటిస్టులు డ్రగ్ అడిక్షన్, డి అడిక్షన్ కోసం అని అమెరికాలో చాలా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ప్రభుపాదులు వారు వెళ్ళాక ఈ కృష్ణ కాన్షియస్నెస్, ఈ కృష్ణ చేతనాన్ని ఇచ్చాక ఆటోమేటిక్ వాళ్ళలో చేంజ్ వస్తుంది. సో గవర్నమెంటే చెప్పింది, అరే మీ కృష్ణ కాన్షియస్ వాళ్ళు మేము ఎంతో కష్టపడుతున్న డ్రగ్ డి అడిక్షన్ చేయలేకపోతే మీరు ఈజీగా చేస్తున్నారని చెప్పి చాలా సపోర్ట్ చేశారనమాట ఇస్కాన్కి. ఇప్పుడు కూడా చేస్తున్నారు అక్కడ. సో చేతనం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఓకే, హరే కృష్ణ. మనం సఫిషియంట్ గా అర్ధగంట సేపు అయిందండి. సారీ, నేను ఇవాళ త్వరగా కంప్లీట్ చేస్తాను, ఒక 40 minutes లోనే. మీకు అందరికి కొంచెం నేను బోర్ అనేది కొట్టించకుండా. ఓకే, సో మనం ఇప్పుడు మొదటి స్కందం అధ్యాయం 4లో ఉన్నామండి. ఓకే, మొదటి 3 అధ్యాయాలు మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. 3 అధ్యాయాలు ఏంటి, ఫస్ట్ అధ్యాయం ఏమో మనము ఋషులు అడిగినటువంటి ప్రశ్నలు. రెండవ అధ్యాయం ఏంటి, డివైన్ అండ్ డివైన్ సర్వీసెస్, అంటే దైవత్వం అండ్ దైవిక సేవలు. మూడవ అధ్యాయం ఏంటి, కృష్ణుడి యొక్క అవతారాలు అని మనం చర్చించుకున్నాం. అంటే మొత్తం ఈ 3 అధ్యాయాలలో మనకు 6 ప్రశ్నలు ఉన్నాయి. 6 ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, ఒకరి సామాన్య జనానికి ఉన్నత శ్రేయస్సు కోసం అవసరమైనది ఏంటి. రెండవది, ఆ శ్రేయస్సు కోసం శాస్త్రాల సారాలని ఏం చెప్తున్నాయి. ఆ రెండింటికి ఆన్సర్ ఏంటి, భక్తి. మూడో ప్రశ్న ఏంటి, వసుదేవుడి పుత్రుడుగా దేవకి గర్భమున శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు జన్మించాడు, అంటే లీలలు చేసి మన అందరిని అట్రాక్ట్ చేయడానికి. తర్వాత 4వ ప్రశ్న, పురుష అవతారాలు ఏంటి. పురుష అవతారాలు అంటే కృష్ణుడు మహావిష్ణువుగా, కర్ణోదక్ష విష్ణువుగా, గర్భోదక్ష విష్ణువుగా, పరమాత్మ రూపంలో మూడు పురుషావతారాలుగా వచ్చాయి. తర్వాత భగవంతుడి యొక్క లీలావతారాలు ఏంటి, అది కూడా మనం చెప్పుకున్నాం. లీలావతారాలు అంటే మనన్ని లీలావతారాలు చూసుకున్నాం. మరి ఇవాళ 5వ ప్రశ్న 6వ ప్రశ్న కంప్లీట్ చేసుకోవచ్చు. సారీ, 5వ ప్రశ్న 6వ ప్రశ్న కూడా కంప్లీట్ అయిపోయింది మొన్న అధ్యాయం 3లో. 5వ ప్రశ్న ఏంటి, భగవంతుడి యొక్క లీలావతారాలు ఏంటి, పురుషావతారాలు, లీలావతారాలు. ఆ తర్వాత 6వ ప్రశ్న, భగవంతుడి యొక్క తన స్వధామానికి తిరిగి వెళ్ళిపోయాక ధర్మ నియమాలు ఎవరి షెల్టర్ తీసుకున్నాయి, ఎవరి ఆశ్రయం తీసుకున్నాయి, ఎవరి ఆశ్రయం తీసుకున్నాయి, ఎవరైనా ఆన్సర్ చెప్తారు దీనికి. భగవంతుడు తన గోలోక ధామానికి వెళ్ళిపోయాక ధర్మ నియమాలని ఎవరి ఆశ్రయం తీసుకున్నాయి. మీకు ఈ ప్రశ్న ఇప్పుడు ఇది ఎవరైనా చెప్తారా. ఓకే, ఆన్సర్ క్లూ ఏందని ఇప్పుడు మనం చర్చించుకుంటున్నాం. దేని చర్చించుకుంటున్నాం, ఆ షెల్టర్ తీసుకుంటున్నాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ధర్మ నియమాలన్నీ భాగవతం యొక్క షెల్టర్ తీసుకున్నాయి. సో ఎప్పుడైతే అరే కృష్ణుడు తన స్వధామానికి, కృష్ణుడు ఉన్నప్పుడు ధర్మ నియమాలని బాగా నిలబెట్టాడు, అన్ని బాగానే చేశాడు. కృష్ణుడు తన స్వధామానికి తిరిగి వెళ్ళిపోయాక ధర్మ నియమాలని ఎప్పుడైతే భాగవతం షెల్టర్ తీసుకున్నాయని ఎప్పుడైతే విన్నారు, వెంటనే శౌనకాది ఋషులు మొత్తం చాలా ఉత్సాహంగా వెళ్ళిపోయి ఆ భాగవతం గురించి మేము ఎక్కువ తెలుసుకోవాలి అని సూత గోస్వామిని అడుగుతారనమాట. సూత గోస్వామిని వాళ్ళందరూ కూడా ప్రశ్నలు అడుగుతారు భాగవతం గురించి. అయితే ఈ అధ్యాయం అనేది నారద ముని ప్రత్యక్షం అవుట. జనరల్ గా నారద ముని అని ఆయన మనం చెప్పుకున్నాం, ఆయన భక్తి శక్తి అవతారం అండి.
ఎప్పుడన్నా గుర్తుంచుకోండి, భాగవతంలో ఎక్కడెక్కడైతే నారద ముని వస్తాడో అక్కడ భక్తి అనేది చాలా ప్రఫుల్లంగా జరుగుతుంటుంది. అక్కడ ఏదన్నా నారద ముని వచ్చాడంటే భగవంతుడు భక్తుడి యొక్క హృదయంలో ఆవిర్భవిస్తాడు, లేదా బయట ఆవిర్భవిస్తాడు, లేదా బయట లోపల రెండిట్లో ఆవిర్భవిస్తాడు. నారద ముని అంటే భక్తి శక్తి అవుతారు. ఎక్కడెక్కడ నారద ముని వెళ్తాడో అక్కడ భక్తి వచ్చినట్టే, అక్కడ భక్తి పండినట్టే. మరి నారద ముని ఇక్కడ ప్రత్యక్షమవుతున్నాడు అంటే ఈ అధ్యాయంలో ఒక కారణం ఉంది. ఈ అధ్యాయం వేపిస్తే మీకు తెలిసిపోద్ది అనమాట. సో మనం ఫర్దర్గా వెళ్దాము. ఈ అధ్యాయంలో మనము ఈ టాపిక్స్ తెలుసుకుంటున్నాం. శౌనకాది ఋషులు 6 ప్రశ్నలు అయిపోయిన తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలు భాగవతం గురించి అడుగుతారు. సో వ్యాస భగవానుడు వేదాలను ఎలా విభజించారు, వ్యాసదేవుడు విభజించిన తర్వాత ఎందుకు అసంతృప్తి చెందాడు, ఆ తర్వాత నారద వ్యాసదేవుడిని సందర్శిస్తాడు, ఎందుకు సందర్శిస్తాడో తెలుసుకుందాం. ఒక్కొక్కటికి మనం చర్చించుకుందాం. మొత్తం 33 శ్లోకాలు, స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. సో ముందు 13 శ్లోకాలలో ఇది చెప్పబడింది. శౌనకాది ఋషులు సూత గోస్వామిని ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇందాకనే చెప్పాము. 6వ ప్రశ్న ఎలా ఎండ్ అయిపోయింది? ధర్మ నియమాలు ఎవరు షెల్టర్ తీసుకున్నాయి? భాగవతం షెల్టర్ తీసుకున్నాయి. ఎప్పుడైతే భాగవతం షెల్టర్ తీసుకున్నాయని చెప్పారో వెంటనే అడుగుతారన్నమాట, అరే మాకు భాగవతం షెల్టర్ తీసుకునే అలాంటి భాగవతం యొక్క చరిత్ర మాకు చెప్పండి అనగానే అది ఫస్ట్ ప్రశ్న. రెండో ప్రశ్న ఏం అడుగుతారంటే, వాళ్ళకి ఆల్రెడీ తెలుసు భాగవతం ఎవరి మధ్యలో జరిగిందో. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు మధ్యలో జరిగింది. అయితే వెంటనే అడుగుతారు, ఈ సుఖదేవ గోస్వామి హస్తినాపురంలో ఏ విధంగా స్వాగతించబడ్డాడు, పరీక్షిత్ మహారాజుని ఎలా కలిశాడు, అదొకటి. మూడో ప్రశ్న, పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుకథ యాక్టివిటీస్ గురించి చెప్పండి అని. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ 3 ప్రశ్నలు అనేవి సుఖదేవ గోస్వామి గురించి, అంటే స్పీకర్ ఎవరైతే భాగవతం చెప్తున్నారో ఆయన గురించి, ఎవరైతే వింటున్నారో పరీక్షిత్ మహారాజు ఆయన గురించి, వాళ్ళ మధ్యలో ఏం జరుగుతుందో భాగవతం దాని గురించి. ఈ 3 ఎంటైర్ భాగవతానికి ఫిల్ చేస్తాయండి. సో ఈ 3 ప్రశ్నలే ఈ ఎంటైర్ మొదటి స్కందం. ఈ 3 ప్రశ్నలకు ఆన్సరే ఈ ఎంటైర్ మొదటి స్కందం. మిగిలిన మనం 19 చాప్టర్లోనే ఆల్రెడీ 3 చాప్టర్లు అయిపోయాయి. ఇక 16 చాప్టర్లు ఈ 3 ప్రశ్నలు కంప్లీట్ చేస్తాయి. ఆన్సర్స్ ఈ 16 చాప్టర్లలో ఉంటుంది. స్పీకర్ గురించి, ఎవరైతే వింటున్నారో విన్న వాళ్ళ గురించి, సుఖదేవ గోస్వామి గురించి, విన్న వాళ్ళ గురించి, మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న భాగవతం గురించి, అవి ఎలా ఆవిర్భవించాయి అనేది మొత్తం ఇక్కడ చెప్పబడతారండి. అయితే మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే శౌనకాది ఋషి ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ చాలా మంది, ఒక 60,000 మంది చేసి ఉంటారు. వీళ్ళందరికీ హెడ్ శౌనకాది అంటే శౌనక ఋషి. శౌనక ఆది అంటే శౌనక ఋషి, ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ, అందుకే శౌనకాది ఋషులు అంటారు. అయితే ఆ శౌనక ఋషి వాళ్ళందరికీ హెడ్ అన్నమాట. ఆయన అడుగుతాడు రిప్రజెంటేటివ్ చేసి. ఎవరిని అడుగుతారు? సూత గోస్వామిని అడుగుతారు, ఇక్కడ కూర్చున్న ఆయనే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే ప్రశ్న అడుగుతున్నారో 60,000 మందిలో ఆ అడిగేటువంటి వ్యక్తికి కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలండి. ఏంటో తెలుసా? మొట్టమొదటిది, అతడు వృద్ధ అంటే పెద్దవాడై ఉండాలి అందరికన్నా. 2, వాళ్ళందరినీ రిప్రజెంట్ చేస్తున్న లీడర్ అయి ఉండాలి. 3వది, అతడు చాలా విద్యావంతుడు, తెలిసి ఉండాలి, జ్ఞానం తెలిసి ఉండాలి. ఈ 3 ప్రశ్నలు ఉన్నటువంటి వ్యక్తే తను క్వశ్చన్ అడగాలి. అంతేగాని మనం చాలా మంది చాలా పెద్దలు కూర్చున్నా కానీ ఆయనకేం తెలుసు నాకేం తెలుసు అని మనం చెప్తుంటే అది మంచి సంప్రదాయం కాదండి, మంచి ఎటికేట్ కాదు. సరే, కొన్నిసార్లు ఈ విధంగా కూడా జరుగుద్దండి. కొన్నిసార్లు ఏం జరుగుద్దంటే, వీళ్ళేమో ఒక పక్కేమో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇటుపక్క చూస్తున్న వారేమో చాలా పెద్దవారే కనిపిస్తారు, వాళ్ళు చాలా పెద్దగానే ఉంటారు, అంటే వాళ్ళ వయసులో పెద్దవాళ్ళే. దానికి తోడు వాళ్ళు అందరిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి లీడర్లే, కానీ వాళ్ళకి అంత పరిజ్ఞానం ఉండదు. అంటే ఉదాహరణకి మీకు చెప్పాలంటే, ఎవరైనా మన పిల్లలు ఎవరైనా వచ్చి అమ్మ నాన్న దగ్గరికి వచ్చి అమ్మ భగవద్గీత భాగవతం అంటే ఏంటమ్మా అని అడిగారు అనుకోండి, మనం ఇప్పుడు ఆ బుక్ చూడలేదు, ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు, కానీ మనం ఏం చెప్తాం, సరే వాళ్ళు అడిగారు కదా అని. మనకు తెలియకున్నా కానీ ఏదో ఒకటి, భగవద్గీత అంటే భగవద్గీతే, భాగవతం అంటే భాగవతమే అలా చెప్పేస్తాం మనం ఆన్సర్. అలా ఉండకూడదండి. ఎలా ఉండాలంటే ఎంత కొంచెం తెలిసి ఉండాలి. నెక్స్ట్ జనరేషన్ మనం పాస్ చేయాలంటే భాగవతం అంటే ఏంటి, అట్లీస్ట్ భాగవతం ఎవరి గురించి చెప్తుంది, అసలు భాగవతంలో ఏమున్నాయి అని తెలిసి ఉండాలి. భాగవతం కృష్ణుడి గురించి, భక్తుల గురించి చెప్తుంది, భక్తి గురించి చెప్తుంది అని బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలన్నమాట. భాగవతం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఏంటని. సో ఆ విధంగా మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో, అంటే తనకి 3 క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏంటి ఆ క్వాలిఫికేషన్స్? 1, తను చాలా వృద్ధుడు, అందరికన్నా వయసులో పెద్దవాడై ఉండాలి, లేదా వృద్ధుడు అంటే మెచ్యూరిటీలు కూడా పెద్దవాడై ఉండాలి.
అందరిని లీడర్ అయ్యి ఉండాలి, ప్లస్ అంతో ఇంతో పరిజ్ఞానం ఉండాలి. అలాంటి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పగలుగుతారండి. మిగిలిన వాళ్ళందరూ చెప్పలేరు అన్నమాట. అది అది ఇక్కడ ఇక్కడ చెప్పబడిందండి. అయితే ఈ శౌనక ఈ ఈ శౌనకాది ఋషులు ఈ శౌనక ఋషి ఏం చేస్తారంటే ఈ సూత కోసం ఎవరైతే ఉన్నారో ఆయన్ని చాలా ప్రేస్ చేస్తారండి. ఎలా ప్రేస్ చేస్తాడంటే 2 విషయాలు చెప్తాడు ఆయన ఆయన గురించి. ఏంటంటే మొట్టమొదటిది, నువ్వు చాలా అదృష్టవంతుడివి అంటారు. తర్వాత ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికన్నా కూడా నువ్వు మంచి స్పీకర్వి, చాలా చక్కగా చెప్తావు. ఈ 2 బాగా చెప్తారండి. మొట్టమొదటి నువ్వు అదృష్టవంతుడు ఎందుకన్నారంటే నువ్వు డైరెక్ట్ గా శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నప్పుడు ఆ అసెంబ్లీలో నువ్వు కూడా విన్నావు. విని చాలా సబ్మిసివ్ గా ఉండి, చాలా శరణాగతితో ఉండి నువ్వు గురుగారికి సేవ చేసి తర్వాత ఇప్పుడు మాకు అందరికి చెప్తున్నావు. ప్లస్ ఇంకొకటి ఏంటి, నువ్వు సొంతగా రియలైజ్ అయ్యావు, అందుకే నువ్వు గొప్పగా చెప్పగలుగుతున్నావు. ఈ రెండింటితో ప్రేస్ చేస్తారండి. ఆ విధంగా ప్రేస్ చేసిన తర్వాత ఈ ప్రశ్నలు అడుగుతారు. భాగవంతు యొక్క చరిత్రను వివరించండి, శుకదేవ గోస్వామి గురించి చెప్పండి అని. అయితే ఇప్పుడు మనము భాగవతం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. అసలు ఈ భాగవతం అనేది ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది. సో మీరు జనరల్ గా ఒకటి గమనించినట్లయితే మనకు భగవద్గీత భాగవతానికి తేడా ఎవరైనా అడుగుతున్నప్పుడు ఇమ్మీడియట్ గా మన మైండ్ లో మెదిలేది ఒకటేనండి. ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, భగవద్గీత అనేది కురుక్షేత్ర యుద్ధంలో, అంటే మహాభారతం ఎంటైర్ ఎపిసోడ్ లో ఎంటైర్ ఒక సీన్ లో ఒక చిన్న పార్ట్. అంటే మహాభారతంలో ఉన్నటువంటి కథలన్నీ కూడా ఒక ఎత్తులో ఉంటాయి. ఆ కథలన్నీ కూడా సామాన్య జనం ఈజీగా అర్థం చేసుకుంటారు. వాటన్నిటి మధ్యలో ఒక మంచి గొప్ప ఫిలాసఫీని భగవద్గీతను పెట్టారు. ఆ ఫిలాసఫీని ఎందుకంటే డైరెక్ట్ ఫిలాసఫీ చెప్తే ఎవరు అర్థం చేసుకోలేరు. కానీ అలాంటి ఫిలాసఫీని పెట్టినప్పుడు ఈజీగా, ఆ కథల మధ్యలో ఇంట్లో పెట్టినప్పుడు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మరి భాగవతం అనేది ఆ ఫిలాసఫీని కొంతమంది భక్తులు తమ జీవితాలలో ఎలా ఎగ్జిక్యూట్ చేశారు, అది భాగవతంలో కథల ద్వారా మనకు చెప్పబడతారు. సో అందుకోసమనే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఎక్కడెక్కడ భాగవతంలో భక్తుల యొక్క చరిత్ర వస్తుందో అక్కడక్కడ ప్రతి ఒక్క భక్తుడి చరిత్రలో కూడా భగవద్గీత నిండిపోయి ఉంటుంది ఫిలాసఫీ. అది మనకు కథల రూపంలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది భాగవతం. మరి ఆ భాగవతం యొక్క చరిత్రను మనం ఒకసారి తెలుసుకుందాం. ఎవరన్నా ఒక స్పీకర్ అంటే చెప్పేటువంటి వ్యక్తి ఎలా చెప్పాలి అంటే అంటే ఈ భాగవతం ఎవరైతే నెరేట్ చేస్తున్నారో అది సూత గోస్వామి శౌనక ఋషులకైనా కానీ, శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకైనా కానీ ముఖ్యంగా 2 మెయింటైన్ చేయాలండి. ఏంటంటే ఒకటి, తాను చెప్తున్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలి కాబట్టి దానికి ఒరిజినల్ మీనింగ్ ఏదైతే ఉందో, భావం ఉందో దాన్ని మార్చి చెప్పకూడదు. పరంపరలో ఎలాగైతే వాళ్ళకి చెప్పారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పాలి. అంతేగాని దాన్ని మనము మార్చి చెప్పకూడదు అనమాట. చాలా మంది ఏం చేస్తారంటే అందరికీ ఇలాగా బాగా చెప్పాలని చెప్పి ఎలా పెడతారు దాన్ని మార్పిడి చేసి చెప్పడం వల్ల దాని ఒరిజినల్ పర్పస్ పోద్ది అనమాట. అప్పుడు ఇది మనకు బెనిఫిట్ చేయదు, వేరే వాళ్ళకి కూడా బెనిఫిట్ చేయదు. ఒకసారి ప్రభుపాదుల వారు అన్నారు, తన శిష్యులు మేము పబ్కి వెళ్ళి వీటన్నిటికి వెళ్ళి ప్రీచింగ్ చేస్తాం, మన భాగవత గ్రంథాలన్నీ చెప్తాము, చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా భక్తులుగా మారిపోతారు అంటే ప్రభుపాదుల వారు అన్నారు, సరే నువ్వు వెళ్తున్నావు, నేను మళ్ళీ తిరిగి చూస్తానని నేను అనుకుంటున్నాను అంటారు. అంటే దాని అర్థం మనం వెళ్ళి ప్రచారం చేస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా మనం ప్రచారం ఎవరికి చేస్తున్నాడు, ఎవరికి చెప్తున్నా కానీ మన జీవితంలో మనం పాటిస్తూ బట్టి గుర్తుంచుకోవాలి. అంటే దాని అర్థం మనం ఏదైతే చెప్తున్నామో ఆ పర్పస్ అనేది లూజ్ అవ్వకూడదు. ఆ పర్పస్ మెయింటైన్ చేస్తూనే వేరే వాళ్ళకి చెప్తుండాలి. ఇకపోతే రెండవది, చాలా మంది ఆ పర్పస్ ని మెయింటైన్ చేస్తారు కానీ అక్కడున్న ఆడియన్స్ తగ్గట్టుగా చెప్పలేరు. అంటే దాని అర్థం ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో ఆ ఆడియన్స్ తగ్గట్టుగా చెప్తూ ఉండాలన్నమాట. ఆ పర్పస్ ని మెయింటైన్ చేస్తుంది, ఇంట్రెస్ట్ గా చెప్తుండాలి. ఈ 2 క్వాలిటీస్ అనేది చాలా ముఖ్యం. ఎవరైతే ఆ చెప్పినటువంటి ఫిలాసఫీ చెప్తున్నప్పటికీ కూడా ఆడియన్స్ కి సరిగా అర్థం చేసుకోలేకపోతే అప్పుడు ఏంటంటే అది ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. అంటే అర్థమైందా? డాక్టర్ ఆపరేషన్ బాగానే చేశాడు, చాలా చక్కగా చేశాడు, కానీ పేషెంట్ చచ్చిపోయాడు. దానికి ఉపయోగం ఏంటండి? కాబట్టి మన ఫిలాసఫీ ఎవరైతే చెప్పే వాళ్ళు ఉంటున్నారో ఈ 2 నియమాలు బాగా పాటించాలి. ఒకటి, ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా చెప్తూనే ఒరిజినల్ పర్పస్ ని మెయింటైన్ చేయాలి.
ఒరిజినల్ పర్పస్ ని మెయింటైన్ చేస్తూనే ఆడియన్స్ కి చాలా చక్కగా వివరిస్తూ ఉండాలి, అంటే వాళ్ళకి అనుగుణంగా. ఈ రెండింటిని మెయింటైన్ చేస్తున్న స్పీకర్సే మనకు సూత గోస్వామి, శుకదేవ గోస్వామి. ఈ ఇద్దరి మధ్యలో ఉద్భవించిందే ఆ భాగవత గ్రంథం అండి. సో ఒకవేళ ఎవరైతే ఆడియన్స్ కానీ స్పీకర్ కానీ అంత ఉత్సాహం చూపించలేకపోతే ఆ భాగవతం అనేది ఒక శ్రమగానే మిగిలిపోతుంది. అరే రోజు వినాలా, రోజు వింటున్నామా అని. ఆ పర్పస్ని అర్థం చేసుకోవాలి. మేము ఎందుకు వింటున్నాం? భగవంతుడు కొంచెం దగ్గర అవ్వడానికి, భగవంతుడి పట్ల భక్తిని కొంచెం పెంపొందించుకోవడానికి. వీటికి వీటికి మనం ప్రాధాన్యతని ఇస్తూ ఈ విధంగా మనం ముందుకెళ్తున్నప్పుడు, ఆ పర్పస్ కోసం ముందుకెళ్తున్నప్పుడు అప్పుడు మనకి చాలా బెనిఫిట్ చేస్తుందండి. లేదంటే జస్ట్ ఏదో వింటున్నాం అంటే కాదు. ఏదో ఒక విధంగా ఈ రోజు ఈ క్లాసులో భగవంతుడు కొంచెం దగ్గరగా నేను రావాలి, భగవంతుడి గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఎంతో కాలం మర్చిపోయి ఉన్నాం భగవంతుని, కనీసం ఇప్పుడైనా రివైవ్ చేసుకున్నప్పుడు అది మనకు ఒకసారి మన స్వానుభవంలోకి వచ్చిందంటే, మనం ఎక్స్పీరియన్స్ అవుతున్నామంటే, ఎలాగైతే ఆకలిగా ఉన్నటువంటి వ్యక్తి తన సొంతంగా అన్నం తింటున్నప్పుడు తనకు అర్థమవుదో ఇప్పుడు నాకు ఆకలి తీరుతుంది, చాలా పుష్టిగా ఉన్నాను, తుష్టిగా ఉన్నాను, అలా సొంత ఎక్స్పీరియన్స్ మనకు వచ్చినప్పుడు అప్పుడు మనకు ఒక ట్రస్ట్ వచ్చింది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఇక్కడ మీరందరు గమనించాల్సింది, శుకదేవ గోస్వామి అంటే ఇప్పుడే చెప్పాను నేను మీకు. ఈ ఆ, భాగవతం గురించి చెప్తారు, శుకదేవ గోస్వామి గురించి చెప్తారు, ప్లస్ పరీక్షిత్ మహారాజ్ గురించి. ఈ 3 ప్రశ్నలు అడుగుతారు. ఈ 3 ప్రశ్నలలో శుకదేవ గోస్వామి గురించి మీరు చూసినట్లయితే, శుకదేవ గోస్వామి ఆయన మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పుట్టుకతోనే లిబరేటెడ్ సోల్ అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఎటువంటి కంటామినేషన్ అతనిలో ఉండదన్నమాట. ఎటువంటి కంటామినేషన్ అంటే దాని అర్థం, ఓకే నేను ఇలాంటి భౌతికమైనటువంటి ఎంజాయ్ చేయాలి, లేదా ఇంకొక రకమైనటువంటి ఎంజాయ్ చేయాలి అనేటువంటి తుచ్చమైనటువంటి ఆలోచన అతనికి రావు. శుకదేవ గోస్వామి ఎలివేటెడ్ సోల్ అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, ఆయన ప్రతి క్షణం అలర్ట్ గా ఉంటాడు. నేను ఎప్పుడు మాయాదేవిలో ట్రాప్ అవ్వకూడదు అనేటువంటి ఒక అలర్ట్నెస్ ఉంటుంది. అది లిబరేటెడ్ సోల్ యొక్క మొదటి లక్షణం. అంటే దాని అర్థం, నేను ఇప్పుడు భక్తి చేస్తున్నాను అంటే వాళ్ళు ఎంత అలర్ట్గా ఉంటారంటే, ఎక్కడ నన్ను మాయ అటాక్ చేస్తుంది, తిరిగి నేను మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు అని ఎప్పుడు ఒక కాషియస్ తో ఉంటారనమాట. చాలా జాగ్రత్తగా, ఒక అలర్ట్గా. ఎలాగైతే బౌద్ధుల్లో సోల్జర్స్ ఎప్పుడు శత్రువు అటాక్ చేసి ఎప్పుడు అలర్ట్గా ఉంటారో, అలాగ ఒక భక్తుడు కూడా అలర్ట్గా ఉంటారండి. అలర్ట్ అంటే ఏ మాయ వచ్చి నన్ను ఏ విధంగా అటాక్ చేస్తుంది, నేను హరినామం జపం చేస్తున్నాను, నా ఇంట్లో తులసి మొక్క ఉంది, నేను భాగవతం ప్రతిరోజు వింటున్నాను, భక్తుల సాంగత్యం తీసుకుంటున్నాను, మళ్ళీ మళ్ళీ వెళ్ళి తిరిగి ఆ పాత అలవాట్లు నేను పడకూడదు అనేటువంటి ఒక అలర్ట్నెస్ తో ఉంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. వీలైనంత వరకు సాధు సాంగత్యాన్ని గట్టిగా తీసుకోవాలని చెప్పి. మీరు మీరు చూసినట్లయితే భక్తులు, బయట ఉన్నటువంటి వారు, ఈ ఇద్దరు కూడా చాలా బిజీగా ఉంటారండి. బయట ఉన్నటువంటి వారు ఇంద్రియ తృప్తులు బిజీగా ఉంటారు, భక్తులు వాళ్ళ ధర్మ నిర్వర్తిస్తూనే భక్తిని పెంపొందించుకోవడం బిజీగా ఉంటారు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు మేము అప్పుడే భక్తి స్టార్ట్ చేస్తున్నాం, భక్తి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాం. మాకు మార్నింగ్ నేను 3:30కి లేస్తాం. 3:30కి లేచి నీట్గా రెడీ అయ్యి, ఫ్రెష్గా రెడీ అయ్యి 4:30 మంగళారతి అటెండ్ అవుతాం. ఆ తర్వాత 5 నుంచి 7 వరకు జపం చేస్తాం. ఆ తర్వాత భాగవతం క్లాస్ వింటాం. ఆ తర్వాత గురు పూజ చేస్తాం. ఇదంతా అవ్వడానికి 9 అవుద్ది అనమాట. ఆ తర్వాత ఫ్రెష్ మైండ్ తోటి అప్పుడు బ్యాగ్ సర్దుకొని కాలేజీకి వెళ్తాం 9:30కి ఆ టైంలో. అక్కడికి వెళ్ళగానే ఒక అబ్బాయి, కొంతమంది పిల్లలు వస్తారన్నమాట హాస్టల్ నుంచి. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు తెలుసా, అప్పుడే నిద్రలేస్తారు 9:30కి, ఫ్రెష్గా రెడీ అయ్యి అలా పైన నీళ్ళు జల్లేసుకొని వచ్చి క్లాసులో వచ్చి కూర్చుంటారండి. నాకు అప్పుడు అనిపించింది, అరే మేమిద్దరం క్లాసులోనే కూర్చున్నాం, కానీ మీరు చూడండి ఇవి రెండు ప్రపంచాలు, ఇద్దరివి 2 ప్రపంచాలు. ఒకరు 3:30కి లేచి అసలు కంప్లీట్ తన ప్రపంచమే వేరు, భాగవతం, భగవద్గీత వాటన్నిటి మైండ్ కరెక్ట్ ప్రిపేర్ చేసుకుని క్లాసులో కూర్చున్నాడు. నేను అప్పుడే రాత్రంతా ఏది పడితే 12కో 1 గంటకో ఏది పడితే సినిమాలు చూసి వచ్చేసి పడుకొని తర్వాత ఉదయం 9:30కి నిద్ర లేచి వచ్చి క్లాసులో కూర్చున్నాడు. ఇద్దరు క్లాస్ వింటున్నారు, కానీ ఇద్దరు 2 వేరు ప్రపంచాలు. భక్తులవి బయట వాళ్ళు కూడా అలాగే ఉంటాయండి. బయట వాళ్ళ యొక్క చేతను ఎప్పుడు నాకు ఎక్కడ ఇంద్రియ తృప్తి జరుగుతుంది, ఎక్కడ ఆనందపడాలి అలా చూస్తారు. వీళ్ళు ఎక్కడ నా ధర్మ నిర్వర్తించి, ఎక్కడ భక్తుల యొక్క సేవ జరుగుతుంది, ఎక్కడ భగవంతుడి యొక్క సేవ జరుగుతుంది, ఎక్కడ నేను శ్రవణం చేయొచ్చు, ఎప్పుడు నాకు టైం దొరికితే ఎప్పుడు హరినామాన్ని జపించవచ్చు, ఇలాంటి మూడుతో ఉంటారండి. ఇద్దరు బిజీగానే ఉంటారు, కానీ ఎలా బిజీగా ఉండాలనేది మన చాయిస్ అండి ఇది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భాగవతం అనేది ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా అది ఏదో ఒక బుక్ స్టడీలా కాదండి. అది మనం చదువుతున్నప్పుడు మనల్ని చాలా చాలా ప్యూరిఫై చేస్తూ మన ఒక ఉన్నత స్టేజ్కి తీసుకెళ్తుంది. శుకదేవ గోస్వామి లిబరేటెడ్ సోల్ అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయండి. ఏంటంటే నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఆయనకి 16 ఏళ్ల వయసు వరకు గర్భంలో ఉన్నాడు. బయటికి రాగానే నేను ఎక్కడి మాయకి ట్రాప్ అయిపోతామని ఇందాక నేను చెప్పాను, అలర్ట్గా ఉంటారని. ఆయన చాలా అలర్ట్గా ఉండి నేను మళ్ళీ మాయాదేవికి వెళ్ళకూడదని చెప్పి పరిగెత్తుకుంటే వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు అనమాట, కృష్ణుని ధ్యానం చేసుకోవడానికి. అలా వెళ్తున్నటువంటి క్రమంలో ఏం జరుగుద్దంటే, కొంతమంది అక్కడ స్నానం చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు.
అంటే వాళ్ళు ఒక వస్త్రాలను తీసి స్నానం చేస్తూ ఉంటారు. అయితే శుకదేవ్ గోస్వామి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే చూస్తాడు అంటే తను ఏదో ఒక జంతువుకి మనిషికి చీమకి ఆడ మగ అని తేడా ఏం లేదు, అందరిలో సోల్ని చూస్తున్నాడు ఆయన. అందరూ భగవత్ యొక్క అంశలే. అది ఆ ఆడవాళ్ళు కూడా గమనిస్తారు. అరే తన కళ్ళల్లో ఎటువంటి కల్మషం లేదు, చాలా ఇన్నోసెంట్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే తన వెనకనే పరిగెత్తుకుంటూ వస్తున్నటువంటి వ్యాస మహర్షి వస్తూ ఉంటాడు. వ్యాస మహర్షి గ్రహస్థ, పెళ్ళైనటువంటి వ్యక్తి. ఒక పెళ్ళైనటువంటి వ్యక్తి ఖచ్చితంగా చూడాలి ఆడ ఎవరు మగ ఎవరు ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి. ఆయన రాగానే వాళ్ళందరూ తొందరగా బట్టలు వేసుకోవడం చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు వ్యాస మహర్షి ఒక క్వశ్చన్ అడుగుతారు. మా కొడుకు ముందు వెళ్ళినప్పుడు ఆ 16 ఏళ్ళ పిల్లవాడు చాలా బాడీ అంతా బాగా డెవలప్ అయ్యి ఉంది, మీరు అతను చూసినప్పుడు ఎందుకు బట్టలు వేసుకోవట్లేదు, ఇప్పుడు ఎందుకు వేసుకున్నారు అని. అప్పుడు ఒక మంచి మాట చెప్తారండి అక్కడ, మన శాస్త్రాలలో ఉంటుంది. ఆడవాళ్ళకి ఒక భగవంతుడు ఒక శక్తి ఇచ్చాడు. ఏంటంటే వాళ్ళు ఒక వేరేటువంటి ఒక వ్యక్తిలో తన జస్ట్ డెమినీర్ చూసి, అంటే బయట ఉన్నటువంటి ఒక తనకున్నటువంటి సిమ్టమ్స్ చూసి వాళ్ళ మైండ్ లేదని చెప్పగలుగుతారు. ఇతడు ఏ చూపుతో ఏ దృష్టితో చూస్తున్నాడు ఏంటనే. అది ఈజీగా వాళ్ళకి భగవంతుడు ఇచ్చినటువంటి వరం. లేదా వాళ్ళు ఈజీగా ఎక్స్ప్లోట్ అయిపోతారు. అలా కాకుండా భగవంతుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరం ఇది, వాళ్ళు ఈజీ కనిపెట్టేస్తారు అనమాట. మీరు గ్రహస్థ, మీకు తెలుసు ఎవరు ఆడమగ, తను ఆల్రెడీ ఉన్నతమైన స్టేజ్ లో ఉన్నాడు, పరమహంస స్టేజ్ లో ఉన్నారు. తను మమ్మల్ని ఒక చిన్నపిల్లలు చూసినట్టుగా చూశారు ఆయన అని అప్పుడు చెప్పారు. ఇది ఒక ప్రూఫ్. ఆయన ఏ విధంగా అయితే ఎటువంటి కల్మషం లేకుండా చూశారు. అయితే మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రభుపాదులు ఒక మాట రాస్తారు. ఎవరైతే ఒక మంచి భక్తి చేస్తున్నారో వాళ్ళు అట్లీస్ట్ ప్రతి ఒక్కరు ఆత్మను చూడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆ ఆడ మగ అంటే ఇలాంటి తేడా లేకుండా వాళ్ళు కూడా భగవంతుడి యొక్క అంశలే, ఇలాంటి ఒక దృష్టితో చూడడం అలవర్చుకుంటూ ఉండాలి స్లోగా 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 మనము అని చెప్తారు అన్నమాట. ఒక సన్యాసి అనేటువంటి వ్యక్తి ఇలాంటి దృష్టి ఉన్నప్పుడే సన్యాసిని తీసుకోవాలి, లేదంటే అతనికి అర్హుడు కాడు అని చెప్తారు. అయితే ఇప్పుడు ఈ శుకదేవ గోస్వామి హస్తినాపురం వెళ్ళాక మీరందరూ అడగొచ్చు, హస్తినాపురంలో అతడు ఒక హస్తినాపురం అంటే ప్రస్తుతం మన ఢిల్లీ అండి. కింగ్ హస్తి అనేటువంటి ఒక రాజు పరిపాలించడం వల్ల హస్తినాపురం అనేది వచ్చింది. అయితే అక్కడ ఎప్పుడైతే హస్తినాపురం వెళ్ళారో శుకదేవ గోస్వామి, అక్కడ చాలా మంది ఒక పిచ్చివాడుగా చూస్తారనమాట. బట్టలు ఉండవు ఏముండవు, జస్ట్ ఒకడు ఒక మ్యాడ్ పర్సన్ లాగా ఉంటారనమాట. అయితే అలాంటి శుకదేవ గోస్వామి వ్యాసాసనం మీద కూర్చొని భాగవతం చెప్తున్నప్పుడు నారద వ్యాస పెద్ద పెద్ద ఋషులందరూ కూడా లేచి ఆయనకి వ్యాసాసనం సీటిస్తారు. అక్కడ ప్రభుపాదులు ఒక మంచి మాట రాస్తారు. ఏంటంటే ఒక సేజును చూడాల్సింది కళ్ళతో కాదు, ఒక ఋషిని కానీ ఒక మంచి సెయింట్లీ పర్సన్ ని చూడాల్సింది కళ్ళతో చూసి ఏం చూస్తామండి, వాళ్ళు ఒక పిచ్చి వాళ్ళగానే ఉంటారు. బయట వాళ్ళు నైస్ హెయిర్ స్టైల్ తో ఉంటారు, మేము ఒక శిఖ పెట్టుకొని ఉంటాం ఇక్కడ. వాళ్ళు జస్ట్ ఏదో మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటారు, మేము ఇక్కడ కంటిమాల వేసుకొని ఇలాంటి వైట్ అండ్ వైట్ లో ఏదో సాఫ్రన్లో ఇలా ఉంటారు, ధోతి కుర్తాలలో. అంటే ఒక సేజును చూడాల్సింది కళ్ళు చూసి డిసైడ్ చేయకూడదు. కళ్ళతో చూస్తే మీరు ఒక పిచ్చి వాళ్ళగానే కనిపిస్తారు. అతడు ఎలా చూడాలంటే చెవుల ద్వారా చూడాలి. అతను చెప్పినటువంటి మాటలు విని ఆ చెవుల ద్వారా ఒక సెయింట్ని చూడాలంటారు. మనలో చాలా మంది ఇక్కడ యాత్రలకి తీర్థయాత్రకి వెళ్దామన్నా కానీ బస్సు బుక్ చేసుకున్నామా, ట్రైన్ బుక్ చేసుకున్నామా, ఆహా ధాములకి వెళ్ళామా అంటాము. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం, మాకు దర్శనం అయిపోయిందా, ప్రసాదం అందిందా, మాకు దర్శనం అయిపోయింది ప్రసాదం అయిపోయింది, ఇంకేముంది ఇక్కడ, చలో నెక్స్ట్ ఇంకొక ఊరికి వెళ్దాం, ఇంకొక ఊరికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఇలా కాదండి. ఎవరన్నా ఏదైనా ధామ్కి వెళ్ళారు అంటే, గుడికి వెళ్ళారు, ఆలయానికి వెళ్ళారు అంటే అక్కడ ఇప్పుడైనా చూడండి, ఇప్పుడు కూడా కల్చర్ ఉంది కాసేపు కూర్చొని వచ్చి రావాలి అని, కాసేపు మనం అక్కడ కూర్చొని వచ్చి వెళ్ళాలి అని. అక్కడ ఎందుకు కూర్చోవాలని చెప్తారు భగవంతుడి ధాములు? ఏదో సెంటిమెంట్ కాదండి. ఎందుకంటే ఎవరన్నా ఆలయాలకు వెళ్తున్నారు అంటే బయట అందరూ ఏదో కర్మకాండలలో కార్మిక కర్మఫలాలలో నిమగ్నం అయిపోయి ఉన్నారు. కనీసం ఆలయాలలో భగవంతుడికి సేవ చేసి కొంతమంది సత్పురుషులు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని ఆ సత్పురుషులు చెప్పినటువంటి మాటలు విని మనం ప్యూరిఫై చేసుకోవాలి. అంటే మనం ఆలయాలకు వెళ్ళిన మొదటి ఉద్దేశము దర్శనం తీసుకోవాలి, ఓకే. దానికన్నా మొదటి ఉద్దేశం అక్కడ ఉన్నటువంటి సాధువులు చెప్పినటువంటి మాటల్ని కాస్త మన చెవిలో పడేసుకొని మనం వాటిని మన జీవితంలో అనుసరించాలి అనేటువంటి పర్పస్తో పెట్టారు అక్కడ మన కాసేపు ఉండాలి అని. కానీ మనం ఆ పర్పస్ని మర్చిపోయాం. ఇప్పుడు సాధువు అంటే జస్ట్ ఏదో బయట ఏదో డ్రెస్ చేసుకొని ఇలా, ఇప్పుడు అలా మీరు చూసినట్లయితే, అలా చూసి మీరు సాధువు అని డిసైడ్ చేసినట్లయితే చాలా మంది ఇలా డ్రెస్ వేసుకొని చీట్ చేసే వాళ్ళు బయట చాలా మంది ఉన్నారు. సాఫ్రాన్ వేసుకుని స్మోక్ చేస్తున్న వాళ్ళు. అందుకే అవన్నీ చూడడం వల్ల చాలా మందికి ధర్మం మీద నమ్మకం కూడా పోతుంది అనమాట. అఫ్ కోర్స్ ఇస్కాన్ లాంటి ఆర్గనైజేషన్ కొన్ని రావడం వల్ల కొంతమందిని మళ్ళీ అథెంటిక్ రూపంలో మళ్ళీ బయటకు తీసుకొస్తున్నారు. మళ్ళీ నిజమైనటువంటి ఒక సాధువులను తయారు చేసి అలాంటి వాళ్ళని సొసైటీలోకి వదిలి అలాంటి వాళ్ళ ద్వారా మళ్ళీ సొసైటీని మంచిగా రివైవ్ చేయడానికి. సో ఇప్పుడు మనం ఈజీగా గమనించవచ్చు, మనం కొంచెం శాస్త్రాన్ని కొంచెం మనం చెవులతోటి విన్నప్పటికీ కూడా. అయితే మీకు ఇంకొక విషయం చెప్పాలంటే శుకదేవ గోస్వామి గురించి. ఈ శుకదేవ గోస్వామి తను ఎవరన్నా ఇంటి దగ్గరికి వెళ్ళాడు అంటే ఒక అర్ధ గంట కన్నా కూడా ఎక్కువ ఉండడండి. అర్ధ గంట ఎందుకంటే శాస్త్రంలో చెప్తారు,
ఒక ఆవుని పాలు పితికితే ఎంత టైం పడుతుందో అంత టైం కంటే ఎక్కువ ఉండడు ఆయన. పితకడానికి జస్ట్ ఒక అర్ధగంట అయినా ఎక్కువ పట్టదు, అర్ధగంట లోపే ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే అది కూడా సుఖదేవు కోసం ఏదో తనకు ఆకలే కాదండి. ఎవరైనా ఒక సాధువు ఒక ఇంటి దగ్గరికి వచ్చి ఏదైనా తీసుకుంటున్నాడు అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్న చెడు కర్మలు వాటిని తీసేసి వాళ్ళకి భక్తిని ఇవ్వడానికి వెళ్తారండి ఒక సాధువు. అది ఒక సాధువు యొక్క ముఖ్య లక్షణం. కానీ ఈ రోజుల్లో ఆ పర్పస్ ని మార్చేశారు. ఎలా మార్చేశారంటే తన క్వాలిఫికేషన్ లేకుండా కూడా సాధువు డ్రెస్ చేసుకుంటారు, నేను సాధువుని నన్ను ఫీడ్ చేయండి అందరూ. అర్థమైందా? సో అలా చేయడం వల్ల మన ధర్మానికి చాలా నష్టం జరుగుతుంది ఇప్పుడు. కాబట్టి మనం ఎప్పుడైతే శాస్త్రం వింటామో మనకు అర్థమవుతుంది ఎవరు సాధువు ఎవరు సాధువు కాదు, ఎవరు మనల్ని మోసం చేస్తున్నారు ఎవరు మనం మోసం చేయట్లేదని. అందుకే మన శాస్త్ర చక్షు ఉండాలి మనకు. ఆ విధంగా ఒక సెయింట్లీ పర్సన్ ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్తున్నారంటే ఆ ఇంటిని పావనం చేయడానికి. అంతేగాని ఎవరైతే ఆ సెయింట్లీ ముసుగుతోటి ఎవరైనా వెళ్తారో, ప్రభుపాదులు వారు ఒక మంచి మాట రాస్తారు, ఆ ముసుగుతోటి ఎవరైనా మోసం చేద్దాం అనుకున్నారంటే దాని బదులు బెటర్ సూసైడ్ ఆర్ డ్రింక్ పాయిజన్. అంటే ఒక విషం తాగడం బెటర్, సూసైడ్ చేసుకోవడం బెటర్ అని సాధు డ్రెస్సులు అలా చేసి. ఎందుకంటే ఈ ప్రపంచంలో దేని ద్వారానే మోసం చేసి ఏదైనా సాధించవచ్చు, కానీ భగవంతుని కూడా మోసం చేసి భక్తులను కూడా మోసం చేసి చేద్దామంటే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే దిక్కు అనేది లేదండి, వేరే షెల్టర్ లేదు. ఏదైనా జరిగితే భక్తులు షెల్టర్ ఉంది, కానీ ఇక్కడ కూడా భక్తి చేస్తూ కూడా ఇలా చేద్దామంటే ఇంకా వేరే షెల్టర్ ఏది లేదండి. కాబట్టి మనం చాలా సిన్సియర్గా ఉండాలన్నమాట. సాధువులకి రెస్పెక్ట్ ఇవ్వడానికి మనము ఏదైనా భక్తి చేస్తున్నప్పుడు అట్లీస్ట్ కృష్ణ నా కండిషన్స్ ఇలా ఉన్నాయి, నేను ప్రయత్నిస్తున్నాను, ఆ ప్రయత్నాలు విఫలం అవ్వకుండా ఉండాలి మనం ఇప్పుడు కూడా. సో ఇది మనము సుఖదేవి గోస్వామి గురించి అండి. మనము భాగవతం అనేది ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఎందుకంటే వ్యాస మహర్షి ఏ విధంగా భాగవతాన్ని అది స్టార్ట్ అయిందో మనం తెలుసుకుందాం. మీరందరూ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ భాగవతం అనేది సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు. అయితే సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్పేటప్పుడు అసలు ఈ సుఖదేవ గోస్వామి ఎలా వచ్చారు అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. సుఖదేవ గోస్వామి ఏ విధంగా అయితే ఆయన వచ్చి హస్తినాపురం నుంచి వచ్చి ఆ తర్వాత అక్కడ అన్ని తెలుసుకున్న తర్వాత పరీక్షిత్ మహారాజు ఇక్కడ వెయిట్ చేస్తున్నాడు అని నాకు అర్థమవుద్ది ఆయన పరీక్షిత్ మహారాజు. సో పరీక్షిత్ మహారాజు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరీక్షిత్ మహారాజు ఎవరంటే అర్జునుడి యొక్క మనవడు, అంటే అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు. అర్జునుడి యొక్క కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి యొక్క కొడుకు పరీక్షిత్ మహారాజు. మీరు చూసినట్లయితే పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుక గొప్పతనమే, అతను చేసిన పనులు వండర్ఫులే, అతనికి ఉన్నటువంటి చావు కూడా వండర్ఫులే. ఈ మూడు వండర్ఫులే. ఎందుకు వండర్ఫుల్ అంటే పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుక అనేది చాలా వండర్ఫుల్. ఎందుకంటే ఉత్తర గర్భంలో పాండువంశం కురువంశంలో ఉన్న వాళ్ళందరూ ఇంకెవ్వరు మిగలరు, కురుక్షేత్రులు అందరూ చచ్చిపోతారు. పాండవులకి ఎవరైతే 5 చిన్నపిల్లలు పుడతారో అశ్వత్థామ వాళ్ళని కూడా చంపేస్తాడు, చిన్న పసికందులు ఉన్నప్పటికీ కూడా. ఇంకా వంశాన్ని నిలబెట్టే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఆ సమయంలో ఉత్తర గర్భంలో పెరుగుతుంటాడు పరీక్షితుడు. అంటే అభిమన్యుడు చనిపోయి ఉంటాడు, అభిమన్యుడికి భార్య ఉత్తర గర్భంలో పెరుగుతూ ఉంటాడు. అయితే అశ్వత్థామ ఇంకో బ్రహ్మాస్త్రం విడిచి ఆ ఉత్తర గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్ మహారాజును కూడా చంపడానికి చూస్తారు అనమాట. ఆ టైంలో పాహిమాన్ కృష్ణ వెళ్తే కృష్ణుడు స్వయంగా ఆ గర్భంలోకి వెళ్ళి ఒక ప్రొటెక్షన్ లాగిస్తాడు పరీక్షిత్కి. ఆ గర్భంలో ఉన్నప్పుడే పరీక్షిత్ మహారాజు కృష్ణుని చూస్తాడు అనమాట. అందుకే ఆయన పుట్టుక చాలా గొప్పతనం. గర్భంలో ఉన్నప్పుడు కృష్ణుని చూశాడు, ఇంకా బయటకు వచ్చాక పరీక్షగా చూస్తాడు ఎక్కడ నేను చూసినటువంటి ఆ కృష్ణుడు, ఎక్కడ ఆ కృష్ణుడు అని చెప్పి. అందుకే ఆయనకి పరీక్షిత్ అనే పేరు వచ్చింది అనమాట, పరీక్షిత్ మహారాజు అని. అదే ఆయన పుట్టుక యొక్క గొప్పతనం. మరి ఆయన చేసినటువంటి పనుల యొక్క గొప్పతనం, ఆయన ఏదైతే కలియుగం ఇప్పుడు స్టార్ట్ అయిందో ఆ కలి పురుషుణ్ణే ఒక ఖడ్గం తీసి చంపడానికి వెళ్తాడు. నువ్వు ఒక ఆవుని చంపడానికి చూస్తున్నావా? ఆవు అనేది ధర్మం నిలబెట్టేది. ఏ సమాజంలో అయితే ఆవుని చంపుతారో ఆ సమాజం నాశనం అయిపోయినట్టే. ఎందుకంటే ఆవు అమ్మలాంటిది. ఆవు పాలు మనం తాగుతాం, ఆవు పాలు తాగుతున్నామంటే ఆవు అమ్మలాంటిది అందరికీ. మాతరా సర్వభూతానం అంటే సర్వభూతానం అంటే అన్ని భూతాలకి, చీవలకి, కుక్కలకి, అందరికీ, నక్కలకి, మనుషులకి, దేవతలకి అందరికీ ఆవు అమ్మలాంటిది. అలాంటి ఆవుని చంపుతున్నారు ఈ కలియుగంలో. అది భాగవతాలు ముందే చెప్పారు అంటే దాని అర్థం ఇప్పుడు ప్రస్తుతం అది జరుగుతుంది కూడా కలియుగ సిమ్టమ్స్. చాలా మంది ఆవుల్ని కౌస్లాటర్స్ ఓపెన్ చేశారండి, చాలా చాలా నష్టపరిహారం. సో అలాంటి కలి పురుషుడిని కూడా చాస్టేజ్ చేస్తారనమాట. అందుకే ఆయన యాక్టివిటీస్ చాలా గ్లోరిఫైడ్. ఇకపోతే ఆయన చావు ఎందుకు గ్లోరిఫైడ్ అంటే నువ్వు ఇన్ని రోజుల్లో చనిపోతావని డెత్ నోటీస్ వచ్చింది ఆయనకి. అంటే 7 రోజులు నువ్వు చనిపోతావా అని మన ఎవరికి తెలియదు, నువ్వు ఇంకాసేపులో చనిపోతావు, నీకు ఇంత సమయం మిగిలిందని. కానీ ఆ నోటీస్ కూడా వచ్చింది, నువ్వు 7 రోజులు చనిపోతావు అని.
ఆయన ఆ విషయం తెలుసుకొని 7 రోజుల పాటు కంప్లీట్ గా ఫాస్ట్ చేస్తాడనమాట, ఉపవాసం ఉండి చనిపోవడానికి. సో కాబట్టి పరీక్షిత్ మహారాజు తన యొక్క పుట్టుక గొప్పతనమే, తన యొక్క పనులు గొప్పతనమే, తన యొక్క చేసినటువంటి చావు కూడా గొప్పతనమే. ఎవరికి నోటీస్ డెత్ నోటీస్ లేదు, కానీ డెత్ నోటీస్ అనేది వచ్చింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, శుకదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు వీరిద్దరు కూడా ఒక మంచి వక్త, ఒక మంచి శ్రోత. అంటే ఒకరు చెప్పడానికి మంచి క్వాలిఫై అయినటువంటి వ్యక్తి, ఒకరు వినడానికి చాలా ఉత్సాహంతో ఉన్నటువంటి వ్యక్తి. వీరిద్దరి మధ్యలో పండుతుంది భాగవతం. అయితే ఇక్కడ ఉన్నటువంటి శౌనకాది ఋషులందరూ కూడా సూత గోస్వామిని ఇలా అడుగుతారు, సూత గోస్వామి, నువ్వు ఈ పురాణాలన్నిటిలో చాలా చక్కగా, అంటే నీకు వేదాలు ఉన్నటువంటి పాండిత్యం అంతా కూడా సరిగా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఈ పురాణాలు ఏది ఎసెన్స్ ఉందో అందులో నువ్వు చాలా దిట్టను సాధించావని. ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆ మాట అన్నారంటే, వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలంటే మీరు సరిగా పాండిత్యం ఉందా లేదా అని. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇద్దరు ఉంటారండి, బ్రాహ్మణులు పురాణాలు చెప్పేవారని. అంటే బ్రాహ్మణులు పరివ్రాజకాచార్యులు అని. బ్రాహ్మణులు అంటే వాళ్ళు శ్లోకాలని చాలా మీటర్గా స్వాహ అని కరెక్ట్గా మీటర్ పలుకుతారు అనమాట. పరివ్రాజకాచార్య అంటే ఆ వేదాలు పురాణాల యొక్క సారాంశం ఏంటి, హరికథను వినడం, హరినామాన్ని ప్రచారం చేయడం. వాళ్ళు పరివ్రాజకాచార్య అంటే వీధి వీధికి, ఊరి ఊరికి, వాడకి వెళ్ళి ఆ హరినామాన్ని చేస్తారు. మరి వీళ్ళకి వాళ్ళకి తేడా ఏంటంటే, తేడా ఏం లేదు. వీళ్ళు వేదాల ద్వారా కృష్ణుని తీసుకోవడానికి వస్తున్నారు, వాళ్ళు డైరెక్ట్ గా కృష్ణ నామాన్ని తీసుకుని ప్రచారం చేస్తున్నారు. ఇద్దరు అంతిమ లక్ష్యం ఒకటే, కృష్ణుని చేరుకోవడం. సో కాబట్టి ఇద్దరు లక్ష్యాలు తేడా ఏం లేదు. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, ప్రభుపాదుల వారు అమెరికాకి వెళ్ళి అమెరికన్ శిష్యులు వాళ్ళని తీసుకొచ్చి ఇండియాకి తీసుకొస్తున్నప్పుడు వాళ్ళంటే జస్ట్ ప్రభుపాదుల వారు హరినామాన్ని తీసుకొని వాళ్ళు ఒక్క కృష్ణనామ శక్తితోటి వాళ్ళు చాలా సాధువులాగా మారిపోయారు. ఉన్నటువంటి చెడు అలవాట్లు అన్నిపోయి నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ స్టేజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మన భారతదేశానికి వచ్చినప్పుడు మనకున్నటువంటి కొంతమంది ఇక్కడ బ్రాహ్మణులు, ప్రభుపాద్ మీ శిష్యులు సరిగా శ్లోకాలను ప్రొనౌన్సియేషన్ సరిగా చేయట్లేదు అంటారు. అంటే అప్పుడు ప్రభుపాదుల వారు అంటారు, కరెక్టే, వాళ్ళ ప్రొనౌన్సియేషన్ సరిగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ రెనౌన్సియేషన్ చాలా గొప్పగా ఉంది అంటారు. అంటే రెనౌన్సియేషన్ అంటే వాళ్ళన్నింటిని త్యజించి వచ్చారు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే మనం ఎంత ప్రొనౌన్సియేషన్ చేసినా కానీ మనం వేటిని త్యజించలేం, మనకు అన్నీ కావాలి. సో ప్రభుపాదులు అది గుర్తించారు, వాళ్ళు ఉన్నటువంటి రెనౌన్సియేషన్ గుర్తించండి, మీకు వాళ్ళకి రాకపోతే వాళ్ళకి ప్రొనౌన్సియేషన్ నేర్పించండి మీరు అని చెప్పారు అనమాట. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే హరినామం, హరికథని చదవడం, వాటిని చెప్పడం, మనం హరినామాన్ని జపించడం. ఇది శాస్త్రాల యొక్క సారం. వేదైశ్చ సర్వైర్ అహం వేద వేద్య. సో ఈ విధంగా ఈ శుకదేవ గోస్వామి, పరీక్షిత్ మహారాజు వీళ్ళిద్దరి మధ్యలో ఈ భాగవతం అనేది ఉద్భవించిందండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే వ్యాస భగవానుడు ఏ విధంగా వేదాలను విభజించాడు అది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నిజానికి ఇప్పుడు మనము ఏదైతే మనము భాగవతము, ఏదైతే మనం ఇక్కడ భగవద్గీత, ఏవైతే మనం ఇక్కడ చదువుతున్నామో ఇవన్నీ కూడా ఎవరి ప్రతిఫలం అండి? వ్యాస మహర్షి యొక్క ప్రతిఫలం. వ్యాస భగవానుడు ఒకరోజు సరస్వతి నది ఒడ్డున కూర్చొని, ఒకరోజు తన యొక్క సంధ్యావందనాలు అవన్నీ చేసుకున్న తర్వాత మెడిటేషన్లో కూర్చుంటే అతనికి కనిపించాయి. అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగా చాలా 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 ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు వ్యాస భగవానుడు. అలాంటి వ్యాస మహర్షి తన మెడిటేషన్ ధ్యానంలో ఉన్నప్పుడు తను ముందు చూపుతోటి ఈ కలియుగం ప్రోగ్రెస్ చెందిన తర్వాత, అంటే కలియుగంలో కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ కలియుగం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఎలాంటి అనామిలిసిస్ చూశాడంటే చాలా ఘోరమైనటువంటి విపత్తులు చూస్తున్నాడు ఆయన. చాలా ఘోరమైనటువంటి విపత్తులు, కాలం చేసేటువంటి కాల ప్రభావం వల్ల ఒక మనిషి ఇంకొక మనిషిని తినే స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. మరి ఇలాంటి వారి కోసం నేను ఏమి చెయ్యాలి అని ఆయన పూనుకొని వేదాలను రచించడం మొదలుపెట్టాడండి. అప్పుడు బ్రహ్మదేవుడు 4 ముఖాల నుంచి 4 వేదాలు వస్తాయి. అవన్నీ కూడా కలిసిపోయి ఉంటాయి, ఒక వేదంగానే మారిపోతాయి. వాటన్నిటిని విడమరిచి 4 వేదాలుగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదంగా మారుస్తారండి. ఎవరు? వ్యాస మహర్షి. అంతేనా? అది అర్థం చేసుకోవడం కష్టమని చెప్పి వాటిని పురాణాలుగా ఇంకా విభజించి 18 పురాణాలుగా, ఇతిహాసాలుగా, గ్రంథాలుగా విడివిడిగా వాటిని విభజిస్తాడండి, అలా అందరికీ అర్థమయ్యే విధంగా. అయితే వ్యాస మహర్షి ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే, మీకు అంటే వ్యాస మహర్షికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వ్యాస మహర్షి అనేటువంటి వ్యక్తి ఆయన సామాన్యమైన వ్యక్తి కాదండి. అతని తండ్రి పరాశర ముని.
పరాశర ముని అంటే భగవాన్, అసలు భగవంతుడు ఎవరంటే డెఫినేషన్ ఇచ్చినటువంటి ఆయన. భగవాన్ అంటే భగ అంటే అపులెన్సెస్, 6 అపులెన్సెస్ ఉంటాయి కృష్ణుడికి. అందరికన్నా ధనవంతుడు, అందరికన్నా శక్తివంతుడు, అందరికన్నా అందగాడు. ఇక్కడ ధనవంతుడు అంటే ఇది కోటీశ్వరుడు, ఏదో లక్షాధికారి కాదండి, ఆయన లక్ష్మీపతి. ఈ ప్రపంచంలో అరప్పతి కరోడుపతులు ఉంటారు, ఆయన లక్ష్మీపతి అంటే ఎంటైర్ లక్ష్మికి ఆయన ధనవంతుడు. ఈ విధంగా ఆయన భగవంతుడికి ఒక డెఫినేషన్ ఇస్తాడు. అలాంటి తండ్రికి పుట్టినటువంటి ఆయన వ్యాస మహర్షి. అయితే అలాంటి వ్యాస మహర్షి హిమాలయాలు తపస్సు చేసుకుంటున్నప్పుడు చూస్తాడు ఈ కలియుగం అనేది ఎలాగా ఉంది అని చెప్పి. సో కాబట్టి ఆయన ఏం చూస్తారంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూసిన తర్వాత ఆయనకు అర్థమవుద్ది ఏంటంటే ఈ కలియుగంలో ఉన్నటువంటి జనాలు చాలా చాలా ఈజీగా బెనిఫిట్ పొందొచ్చు, కానీ వాళ్ళు ఆ బెనిఫిట్ ని చూడకుండా వాళ్ళ జీవితాన్ని చాలా నాశనం చేసుకుంటున్నారు అని. జస్ట్ మనకి బాడీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అన్ని పార్ట్స్ ని ఉపయోగించుకున్నా కానీ జస్ట్ నాలుకని నువ్వు చెప్పినట్టే పలుకుతుంది కదా, హరి, గోవింద, నారాయణ, ముకుంద అని కొన్నిసార్లు కొన్ని నామాలు పలికిన హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జస్ట్ నాలుగుతోటి నామాన్ని పలికినంత మాత్రాన్ని నీకు వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసుకుంటాయ్యా. అరే ఈ చిన్న విషయాన్ని కూడా గ్రహించలేకపోతున్నారు. ఎందుకు? విపరీతమైన ఇంద్రియ తృప్తిలో పడిపోయి నామాన్ని జపించడానికి కూడా మనకు కష్టమైపోతుంది. ఆయన అంటారు ఈ కలియుగంలో కొన్ని క్వాలిటీస్ చెప్తారు. శక్తి హ్రాసం, అశ్రద్ధ దానం, నిస్సత్వం, దుర్మేధం, రుషిత ఆయుష, దుర్భాగన్ అంటే ఇవన్నీ చెప్తారనమాట. అది అర్థం ఏంటంటే వాళ్ళకి శక్తి హీనించిపోతుంది. అశ్రద్ధ దానం, ఏదైనా భాగవతం భగవద్గీత చెప్తే వాటి శ్రద్ధగా కాసేపు కూడా వినలేరు. చేత నిస్సత్వాన్ అంటే ఆ సత్వగుణం ఏదైతే ఉంటుందో పేషెంట్ గా కాసేపు ఒక గంట సేపు అని కూర్చొని వినాలి, ఆ సహనం అనేది లోపించిపోతుంటుంది. దుర్మేధం, దుర్బుద్ధి వస్తుంటుంది, వాళ్ళని అది చేసి డబ్బులు సంపాదించాలి, వీళ్ళు ఇది చేసి డబ్బులు సంపాదించాలని. రచిత ఆయు అంటే మన ఆయుష్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. 100 ఏళ్ళ నుంచి ఇప్పుడు 60-70 ఏళ్ళకి వచ్చేసారు. తర్వాత దుర్భాగ్య అంటే ఒకవేళ అన్ని బాగున్నప్పటికీ కూడా దురదృష్టవంతులండి. ఎంత అన్లక్కీ అంటే మన వాళ్ళు, మనకి ఎంత దురదృష్టం వరిస్తుంది అంటే ఉదాహరణ మీకు చెప్తాను. ఇది వరకు ఒక 60-70 ఏళ్ళు, ఒక 100 ఏళ్ళ క్రితమైనా కానీ ఎవరన్నా ఏదో ఊర్లో ఏదైనా తప్పిపోయి వేరే ఊరికి వెళ్ళారు అంటే వాళ్ళు ఆటోమేటిక్ గా ఆ వేరే ఊర్లో ఉన్నటువంటి హరినామ సంకీర్తనలు వినేవాళ్ళు, లేదా అక్కడ గుళ్ళో కాసేపు బస్ చేసేవాళ్ళు. అంటే ఏ ఇంట్లో చోటు ఇవ్వకపోతే వాళ్ళు గుళ్ళో చోటు ఇచ్చేవారు. అంటే వాళ్ళు తెలియకుండానే వాళ్ళలో భక్తి అనేది పెరుగుతుంది. అంటే ఇంటి నుంచి తప్పిపోయినా కానీ తనకు స్పిరిచువల్ బెనిఫిట్ వస్తుంది. కానీ ఈ రోజులు ఎవరైనా ఇంటి నుంచి తప్పిపోతే వాళ్ళకు ఏవేవి కనిపిస్తాయి అంటే థియేటర్లు కనిపిస్తాయి, పబ్బులు కనిపిస్తాయి, నానా చెత్తంతా కనిపిస్తాయి. అంటే దురదృష్టం చూడండి, నువ్వు మంచి చేద్దామని ఆలోచన ఉన్నప్పటికీ కూడా మనకి ఎంత దురదృష్టం అంటే బయట అనుకూలం లేనటువంటి వాతావరణం క్రియేట్ అయిపోయింది ఇప్పుడు. సో కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి వారి కోసము ప్రభుపాదుల వారు చాలా చాలా మన ఆచార్యులు చాలా తగ్గి, అంటే ఆ లెవెల్ నుంచి వ్యాస మహర్షి ఇచ్చినటువంటి ఎంతో ఒక ఉన్నతమైన లెవెల్ నుంచి తగ్గి మనకు అర్థమయ్యే విధంగా చాలా ఈజీగా మనకి ఇప్పుడు శాస్త్రాన్ని ఇచ్చారండి. ప్రభుపాదుల వారు అంటారు బయట సొసైటీ ఇప్పుడు ఎలా తయారైపోయిందంటే, ఆయన అప్పుడు బుక్ రాస్తున్నప్పుడు 1970లో టీబీ పేషెంట్లు ఎక్కువ ఉన్నారంట. అసలు టీబీ జబ్బు అనేది లేదు ఇది వరకు, ఆ టీబీ జబ్బులు వచ్చాయి. ఇప్పుడు చూసినట్లయితే ప్రతి ఇంట్లో దాదాపుగా ప్రతి 3 ఒకటి క్యాన్సర్ జబ్బు ఉంది. అసలు క్యాన్సర్ అన్న పదమే మనం వినలేదు. నా చిన్నప్పుడు విన్నప్పుడు ఎవరికో ఏదో క్యాన్సర్ ఉందంటే ఎప్పుడు అడుగడుగున ఎప్పుడో చూసేవాళ్ళం. ఇప్పుడు అడుగడుగున క్యాన్సర్ అందరికీ కనిపిస్తున్నాయి మనం తీసుకున్న ఫుడ్ అలవాట్ల వల్ల. సో కాలం అనేది చాలా మారిపోతుంది. కాలం ప్రతి ఒక్కరిని కూడా మార్చేస్తుంది. మనకున్నటువంటి అనుకూలమైన వాతావరణం కూడా ప్రతికూలంగా మార్చేస్తుంది. ఆల్రెడీ 8:38. సో నేను ట్రై టు కంప్లీట్ చేస్తాను. సో కాబట్టి ఈ కాల ప్రభావంలో పడి ఎవరైతే మనం ఏదైతే భక్తి చేయలేకపోతున్నామో మనం దాన్ని గమనించి వీలైనంత వరకు మనము డైరెక్ట్ గా ఇంకా వేదాలు అవన్నీ చదవాల్సినటువంటి అవసరం అనేది లేదు. డైరెక్ట్ మనము ఈ భాగవత గ్రంథాలని హరినామాన్ని జపించుకుంటే చాలు. అయితే ఇక్కడ వ్యాస మహర్షి ఆయన ఏవైతే ఈ గ్రంథాలు ఉన్నాయో, ఈ గ్రంథాలు ఏవైతే వేదాలని రాశారో, రాసిన తర్వాత వీటన్నిటిని ఇంటర్ప్రిట్ చేస్తారని జ్ఞానులు సరిగా అర్థం చేసుకోలేరని, దానికి అర్థమయ్యడానికి కూడా కావ్యాలుగా, ప్రబంధాలుగా, తర్వాత పురాణాలుగా అర్థమయ్యే విధంగా రాశారండి. అయితే ఇవన్నీ రాసినప్పటికి కూడా చాలా మంది అంటారు, అరే ఈ గ్రంథాలన్నీ చదవడానికి మాకు చాలా క్వాలిఫికేషన్ కావాలి, మేము చాలా పవిత్రులం కావాలి అని. కరెక్టే, వేదాలని చదవడానికి సామాన్య జనానికి అర్థం అవ్వవు అనమాట అవి సామాన్య జనానికి. ఎందుకంటే వేదాలను అర్థం చేసుకోవడానికి ఒక మనిషి చాలా సత్వగుణంలో ఉండాలి, అంటే బ్రాహ్మణికల్ క్వాలిటీస్ ఉండాలి, బ్రాహ్మణ లక్షణాలు ఉండాలి, లేదంటే అర్థం చేసుకోలేరండి. కానీ
అలాంటి వాళ్ళు కూడా ఎవరైతే ఆ లక్షణాలు ఎవరైతే ఉండవో, ఎందుకు ఉండట్లేదు అంటే కారణం ప్రభుపాల్ వారు అంటారు, గర్భధాన సంస్కారాలు కొన్ని ఉంటాయండి. గర్భధాన సంస్కారాలు అంటే పెళ్ళి అవ్వడానికి ముందే, అంటే గర్భం దాల్చడానికి ముందే చాలా సంస్కారాలు ఉంటాయి. వివాహ యజ్ఞం అని, అక్కడికి వచ్చిన తర్వాత భార్యాభర్తలు వచ్చిన తర్వాత ఏ విధంగా వాళ్ళు వివాహ యజ్ఞంతో ఒకరికొకరు టైఅప్ అవ్వాలి. ఇంకా చెప్పాలి అంటే పిల్లలు పుట్టడానికి ముందే వాళ్ళు భగవన్ నామాన్ని కొన్ని 50 మాలలు జపించడం మన ఇస్కాన్లో రూల్ అనమాట. ఎవరన్నా గృహస్థాశ్రమం షిఫ్ట్ అయ్యారంటే వాళ్ళు భార్యాభర్తలు ముందు కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళు మినిమం 64 రౌండ్లు జపం చేయాలి. 64 రౌండ్లు అంటే 8 గంటలు ఉంటుంది. అది కృష్ణ స్మరణ చేస్తూ ఉండాలి. ఆ విధంగా సంస్కారాలు అంటే ఏంటంటే సంస్కరించబడడం అండి. సంస్కరించబడడం అంటే మనకి ఏవైతే పాత అలవాట్లు కొన్ని వేల జన్మల నుంచి వచ్చినటువంటి మనకి ఏవైతే ఇంప్రెషన్స్ ఉన్నాయో అవన్నీ స్కార్ అన్నమాట. అంటే మన హ్యాబిట్స్, మన థాట్ ప్రాసెస్ అవన్నీ అంటే ఒక స్కార్ లాగా మారిపోతాయి. అంటే మీరు చూడండి, ఒక స్కార్ లాగా ఏర్పడిందంటే ఏదైనా ఒక స్కార్ లాగా అందులో మీరు వాటర్ వేస్తే అందులోనే పోతుంటుంది. అంటే అందులో ఆ స్కార్లు పోవన్నమాట. అలాంటి వాటిని కూడా సంస్కరించబడేది మన శాస్త్రం చెప్పినటువంటి గర్భధాన సంస్కారాలు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఉపనయనం సంస్కారాలు కానీ, విద్యాభ్యాసం చేయించడం కానీ, అక్షరాభ్యాసం చేయించడం కానీ, తర్వాత వాళ్ళకి జంజం వేయించడం కానీ, వాళ్ళు మళ్ళీ పుడతారు ద్విజుల్లాగా. సో అలాంటి సంస్కారాలను చేసినప్పుడు వాళ్ళకి మంచి ఆలోచనలు వస్తాయి. లేదంటే ఆ పూర్వ కర్మల వాసనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఫోర్స్ చేస్తుంటాయి అనమాట. అందులోని కలియుగం చేసేటువంటి ఫోర్స్ అనేది మామూలు ఫోర్స్ కాదండి, ఈజీగా ట్రాప్ చేస్తుంది అందరినీ. సో ఎప్పుడైతే మనం సంస్కరించబడతామో ఆటోమేటిక్గా మనకు మంచి ఆలోచనలు వస్తాయి అన్నమాట. సో ఎవరికైతే ఇలాంటి సంస్కారాలు లేవు, సరే ప్రభుజీ మేము అవన్నీ పాటించట్లేదు, మాకు ఈ సంస్కారం లేవు, అలాంటి వాళ్ళ కోసం వ్యాస మహర్షి కూడా అర్థమయ్యే విధంగా ఈ భాగవత పురాణాలని హరినామాలను ఇచ్చాడు. ఇమ్మీడియట్ గా ప్రతి ఒక్కరిని ఒక బ్రాహ్మణ స్టేజ్ కాదు, దాన్ని దాటినటువంటి వైష్ణవ స్టేజ్కి మార్చేస్తుంది. అంత శక్తి ఉంది హరినామంలో. అందుకే ప్రతి ఒక్కరు మనం కలియుగంలో చేయాల్సింది హరినామ సంకీర్తనలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అది మనం చేయాల్సిందండి. సో ఇప్పుడు నేను షేర్ చేస్తాను. సో వ్యాస భగవానుడు వేదాలని ఈ విధంగా విభజిస్తారండి. ఇకపోతే నెక్స్ట్, సరే వ్యాస భగవానుడు వీటన్నిటిని విభజించాడు, మరి వ్యాస భగవానుడు విభజించిన తర్వాత కూడా చాలా అసంతృప్తిగా ఉంటాడండి. చాలా అసంతృప్తిగా ఉండి చాలా పరిశీలించుకుంటాడు, నేను ఎందుకు ఇంత అసంతృప్తిగా ఉన్నాను అని. అప్పుడు తనకు అర్థమవుద్ది, చాలా బాధపడుతూ ఉంటాడు. ఎంత బాధపడుతూ ఉంటాడంటే, ఈ వేదాలన్నిటినీ అర్థం చేసుకోవడానికి ఎన్ని విధాలుగా విభజించాలో అన్ని విధాలుగా విభజించాను. ఇక్కడ ప్రభుపాల్ వారు రాస్తారు, వ్యాస మహర్షి అసంతృప్తి చెంది తనకేదో జ్ఞానం లోపించి, జ్ఞానం తక్కువే కాదండి, తనకు అన్ని జ్ఞానాలు ఉన్నాయి, అన్ని వేదాలు కూడా రచించారు. కానీ ఎక్కడ ఆయనకి బాధ అనిపించిందో, ఎక్కడో దానికి అసంతృప్తిగా అనిపిస్తుంది, ఎక్కడ బాధ అనిపించిందో పరిశీలించుకుంటున్నారు. ఆయనకి ఎంతసేపటికి అర్థం కావట్లేదు. అలాంటి ఆయన బాధను గమనించినటువంటి నారదముని ఆ ఆశ్రమానికి వస్తూ ఉంటారండి. నారదముని ఆ ఆశ్రమానికి ఎప్పుడైతే ఎంటర్ అవుతారో, ఎంటర్ అయినమ్మటి తన మనసులో ఒక రకమైనటువంటి రివిలేషన్స్ వస్తాయి. మీరు చూడండి, అందుకే సత్పురుషుల సాంగత్యంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన హృదయంలో ఉన్నటువంటి భావాలు మారిపోతూ ఉంటాయి. కొంచెం మంచిగా చేయాలి, మంచిగా వినాలి, భగవంతుడి గురించి వినాలి, ఆటోమేటిక్గా ఆలోచనలు మారిపోతాయి. అదే విధంగా వ్యాస మహర్షి తను బాగా పరిశీలించుకుంటున్నప్పుడు అర్థం కానిది ఎప్పుడైతే ఒక సాధువు టచ్ పడింది తన ఆశ్రమానికి, ఇమ్మీడియట్గా తనకు ఆలోచన వచ్చింది, అరే నేను అన్నిటినీ చాలా చక్కగా వివరించాను, వాళ్ళకి ఎలాంటి భౌతికమైన కోరికలు ఉన్నాయో వాటిని ఎలా తీర్చుకోవాలో వేదాల్లో బాగా చెప్పాను, కానీ నిజానికి ఒకటి ఇవ్వలేదు. ఏంటిది? అది ఇవ్వాల్సిందే ఇవ్వలేదు. అది భగవంతుడి సేవ ఎలా చెయ్యాలి, భగవంతుడు భక్తి ఎలా చెయ్యాలి, అది నేను ఇవ్వలేకపోయాను, అందుకే నాకు ఇంత అసంతృప్తిగా ఉంది అనేటువంటి రియలైజేషన్స్ వచ్చాయి. అది నారద ముని వచ్చి అడుగుతారండి. నారద ముని వచ్చి ఏమని అడుగుతారు, వ్యాస ఏమిటయ్యా నువ్వు ఇంత ఇంత చాలా చూడడానికి చాలా మురోజుగా ఉన్న, అసంతృప్తిగా ఉన్న, ఇన్ని వేదాలు రచించావు అని. ఎప్పుడైతే నారద మునిని చూస్తాడో వ్యాస మహర్షి ఇమ్మీడియట్ గా లేచి ఇలా ఆహ్వానిస్తాడండి. ఎందుకంటే నారద ముని అనేటువంటి ఆయన బ్రహ్మదేవునికి ఫస్ట్ శిష్యుడు ఆయన. బ్రహ్మదేవుడికి ఫస్ట్ నాలెడ్జ్ బ్రహ్మ, అంటే భగవంతుడు తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. కృష్ణుడు తన హృదయంలో నుంచి జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి ఇస్తాడు, బ్రహ్మదేవుడి తర్వాత నారదముని, నారదుడు వ్యాస మహర్షికి ఇస్తాడు. సో వ్యాస మహర్షి నారదమునిని ఎలా ట్రీట్ చేస్తాడంటే, యాజ్ ఇట్ ఈజ్ గా బ్రహ్మదేవుడికి ఎలా ట్రీట్మెంట్ ఇస్తాడో అలా ట్రీట్మెంట్ ఇస్తాడండి నారదముని కూడా. అది మన రూల్. అందుకే మనం ఆచార్యులని సాక్షాత్ హరిత్వేన సమస్త శాస్త్రే, మనం ఆచార్యుని ఎలా చూడాలంటే వాళ్ళు సాక్షాత్ హరి. ఎందుకంటే మనం వాళ్ళని హరిలాగానే చూడాలి. అలాగని నాకు గురువు గారు ఉన్నారు కదా ఇంకా హరి అవసరం లేదు అలా కాదండి.
వాళ్ళు హరిని రిప్రజెంట్ చేస్తున్నారు, హరి సేవ చేస్తున్నారు, కాబట్టి ఇతడు హరి సేవక భగవాన్. అంటే హరికి సేవ చేస్తున్నాడు కాబట్టి హరి నాకు భగవాన్, ఇతడు నాకు సేవక భగవాన్. అతను కూడా భగవాన్ రూపంలో చూడాలి. ఆచార్యుని కూడా భగవంతుడికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆచార్యులు కూడా అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాంటి ట్రీట్మెంట్ వ్యాస మహర్షి నారద మునికి ఇస్తాడండి. ఆ తర్వాత నారద ముని ఏ విధంగా తనకి ఉన్నటువంటి డెస్పాండెంట్ ని పోగొట్టాడు తనకు అర్థమైపోద్ది. ఏం అర్థమైపోద్ది అంటే నేను భక్తి గురించి సరిగా డిస్క్రైబ్ చేయలేదు అని. ఇది వ్యాస మహర్షికి ఏదో లోపం కాదండి, ఇది భగవంతుడు కృష్ణుడే స్వయంగా వ్యాస మహర్షిలో ఆ వెలితిని ఉంచాడు. ఎందుకంటే అన్ని వేదాలు రచించిన అన్ని జ్ఞానాలు ఉన్నటువంటి వ్యాస మహర్షికి ఇది రచించడం ఒక పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ వ్యాస మహర్షికి అలాంటి అసంతృప్తి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు నిజమైన భాగవతం ఉద్భవిస్తుంది అని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్ముడు, కృష్ణ భగవానుడు వ్యాస మహర్షులు అలాంటి అసంతృప్తి ఇస్తే అప్పుడు నారద ముని ద్వారా ఆ భాగవతం అనేది ఉద్భవించుద్ది. వ్యాస మహర్షి రచించడానికి ఆ మహాభాగవతం అనేది, శ్రీమద్ భాగవతం అనేది ఉద్భవించడానికి కృష్ణుడే స్వయంగా వ్యాస మహర్షిలో ఆ యొక్క సందేహాన్ని ఉంచుతాడనమాట. అది నారదముని ఏ విధంగా డిస్పెల్ చేస్తాడు, ఏ విధంగా మనం ఇలా చేస్తాడనేది రేపటి క్లాసులో తెలుసుకుందామండి. అది 5వ అధ్యాయంలో మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే హరే రామ కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే 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 రామ హరే హరే రామ రామ హరే రామ 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 హరే హరే. హరే హరే. సో అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయి వాళ్ళ సెషన్ లో? అర్థమైంది ప్రభుజీ. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదంటే రేపు క్లాసులో అడగొచ్చు మీరు. ప్రభుజీ ఇప్పుడు చెప్పండి ఈ ప్రభు. ఈ ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ మన ఇండియాలోనే జరిగాయి కదా. కరెక్ట్ కరెక్ట్, మన భారతదేశంలోనే జరిగాయి, భరతవర్షం. ఇది ప్రపంచం మొత్తం మరి అంటే ఒకే విధంగా ఎలా ట్రీట్ చేయాలని, అందరికీ ఎలా ట్రీట్ చేయాలి? ఇప్పుడు వెస్టర్న్ కల్చర్ అని అక్కడని ఇక్కడని, ఓకే అంతకుముందు అంటే వాళ్ళకి అక్కడేం లేవా అని. ఓకే 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 మీకు మనకు భాగవతం 5వ స్కందంలో వచ్చిందండి. అసలు ఈ ప్రపంచ దేశాలన్నీ మనం విడివిడిగా చూస్తున్నాం. అసలు ప్రపంచ దేశాలే కాదు, జంబూ ద్వీపం ఉంటుంది. జంబూద్వీపే రంగభూమిస్తత్ర సేతే జనార్దన ఎత్ర ప్రయాగ విమలే ఖ్యాతి వేదస అని ఒక శ్లోకం ఉంటుంది. అంటే భగవంతుడు నిద్రిస్తే అది శ్రీరంగం, రంగభూమి, మీరు చూసి పడుకొని ఉంటారు. భగవంతుడు తన ఇంట్లో అందరిని ఆటాడిస్తూ ఆడుకుంటూ ఉంటే అది బృందావనం. భగవంతుడు తింటుంటే అది పూరి జగన్నాథ్. భగవంతుడు రాజ్యాన్ని వెళితే అది ద్వారక. భగవంతుడు తపస్సు చేసుకుని తన యాక్టివిటీ చేసేది బదరికాశ్రమం. మరి చూడండి, తూర్పునేమో భగవంతుడు తింటాడు, ద్వారకాలోనేమో భగవంతుడు రాజ్యాన్ని వెళ్తాడు, కిందేమో భగవంతుడు పడుకుంటాడు, పైనేమో భగవంతుడు ఇంట్లో ఉంటాడు, పనులు చేసుకుంటాడు బదరికాశ్రమంలో. ఇలా అన్ని ప్లేసుల్లో ఉంటారండి. కాకపోతే మీరు గమనించాల్సింది ఏంటంటే భారతదేశం సెంటర్గా ఉంటూ, భారతదేశం హబ్బుగా ఒక క్యాపిటల్గా ఉంటూ మిగిలినటువంటి రాజ్యాలను పరిపాలించబడేవి. మీరు రష్యా చూసినట్లయితే అక్కడ ఋషులు తపస్సు చేసుకునే రాజ్యం అది. ఋషులు తపస్సు చేసుకునే రాజ్యం అది రష్యాగా మారింది ఇప్పుడు అది. అలాగే ఇరాన్, ఇటలీ, అమెరికా, ఇవన్నీ కూడా, ఈ రాజ్యాలన్నీ కూడా భారతదేశం సెంటర్గా ఉండి భారతదేశంలో ఉన్నటువంటి స్పిరిచువల్ కల్చర్ని అది అన్ని చోట్లకి స్ప్రెడ్ అవుతూ ఉండేది. ఇది సెంటర్ హబ్గా ఉండి. అవన్నీ డిఫరెంట్ కాదండి. భరత భూమితో ఎలా అంటే భరతవర్షం అంటే ఈ భూగోళం మొత్తం భరతవర్షం అనేవారు. ఇప్పుడు అవన్నీ డివైడ్ అయిన తర్వాత కేవలం అట్లీస్ట్ ఈ సెంటర్ హబ్బే మిగిలింది భారతదేశంగా. కాబట్టి అవన్నీ డిఫరెంట్ ఏం కాదండి, అవన్నీ భారతదేశంలో పార్టే. కాకపోతే మరి భారతదేశంలో ఎందుకు ఆవిర్భవించారు, వేరే చోట కూడా ఆవిర్భవించవచ్చా అంటే ఈ ప్రశ్నకి శాస్త్రంలో కూడా సమాధానం లేదండి. ఎందుకంటే అది భగవంతుడి యొక్క ఇచ్చ, భగవంతుడి కోరిక ఇలాంటి ఇక్కడ చోట పుట్టాలని. అందుకే అంటారు ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో అన్నిట్లో కల్లా కూడా మానవ జన్మెత్తడం చాలా కష్టం. ఆ మానవ జన్మనిది భారతదేశంలో పుట్టడం ఇంకా కష్టం. భారతదేశంలో పుట్టి భగవద్గీత భాగవతాలను అర్థం చేసుకోవడం ఇంకా కష్టం. వాటిని అర్థం చేసుకొని తన జీవితంలో పాటించడం ఇంకా కష్టం. తనని పాటిస్తూ వెనుక తిరిగి చూడకుండా అలా ముందుకెళ్ళడం ఇంకా కష్టం. అలా ముందుకెళ్తూ చివరికి మనం భగవద్ధామని చేరుకోవడం ఇంకా కష్టం. అంటే అంటారు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. వేల కొలది మనుషుల్లో ఎవరో ఒక్కరే నేను ప్రయత్నించాలి, భగవద్ధాంకి వెళ్ళాలి అని ఒకరు ప్రయత్నిస్తారంటారా. యతదామపి సిద్ధానం కశ్చిత్ మాం వితి తత్వతః. అలాంటి ప్రయత్నించేటువంటి ఎంతో మంది వేల మందిలో ఒక్కరు భగవద్ధామని చేరుకుంటారు. ఆ ఒక్కరెవరు వెనుదిరిగి వెళ్లకుండా ముందుకు నడిచేవాళ్ళు, అలాంటి వారు. అందుకోసమే అంటారు భారతదేశంలో మనం పుట్టాము, మన అదృష్టం అది, దాన్ని మనం గుర్తించి మన శాస్త్రాన్ని అర్థం చేసుకుని మన పిల్లలకి చెప్పి మన జీవితంలో వాటిని పాటిస్తూ ఉండాలండి. ఓకే ఓకే ప్రభుజీ. ఓకేనండి. అంటే చెప్పండి. ఇప్పుడు
ఫిలాసఫీలు అనేవి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చేంజ్ అయిపోయాయి కదా ప్రభుజీ. ఇప్పుడు వెస్టర్న్ లో ఓకే. క్రిస్టియానిటీ అని, మిడిల్ ఈస్ట్ లో సంథింగ్ ఓకే. ఇస్లాం అని, ఇస్లాం మన ఇండియా వైపుకి వచ్చేసరికి ఇలా ఆ, చేంజ్ ఇట్లా చేంజ్ అయింది. కరెక్ట్. అలాగే చైనాకి వచ్చేసి బుద్ధిజం అని, అట్లా కరెక్ట్ ఇటు సైడ్ అంతా ఒకలాగా ఉంటుంది, అటు సైడ్ అంతా ఒకలాగా ఉంటుంది. కరెక్ట్ 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 మనమేమో ఒక దేవుడు ఒక్కడే, కరెక్ట్ ఫస్ట్ నుంచి కృష్ణుడే ఉన్నాడు, అదే జంబూ దేవుడు అని చెప్పారు కదా. కరెక్ట్ సో కరెక్ట్ కరెక్ట్. వాళ్ళ ఫిలాసఫీలో వానికి ఏంటంటే యేసు ఇక్కడ ఇక్కడ జన్మించారు, సంథింగ్ ఖురాన్ ప్రకారం వేరే విధంగా. ఇంకా వాళ్ళ ఫిలాసఫీ ద్వారా ఇంకా వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. మనం కరెక్ట్ స్టార్టింగ్ కరెక్ట్. నుండి మనం అనుకుంటున్నాం కాబట్టి మనం స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్నాం. భగవంతుడు ఇవన్నీ ఒక్కడే అయితే ఇన్ని మతాలు ఇన్ని ఫిలాసఫీలు దేనికి? అదే మీ ప్రశ్న. మేబీ అంతే. ఆ ఇన్ని ఫిలాసఫీలు ఎలా వచ్చాయి, ఇన్ని మతాలు ఎందుకు వచ్చాయని? దీనికి అంటే ఆ పీపుల్ కూడా అలా వరల్డ్ వైడ్ డివైడ్ అయిపోయారు కదా, ఇంత అదే అలా డివైడ్ కూడా అయిపోయారు. ఫాలో కరెక్టే. అవుతున్నారు. ఇంకా ఇలానే కాదండి, రాను రాను కాలంలో ఇంకా డివైడ్ అవుతారు. ఎలా డివైడ్ అవుతారు తెలుసా? నాకు నువ్వెంత ఇంద్రియ తృప్తిస్తున్నావు, నేను నీకు ఎంత ఇంద్రియ తృప్తిస్తున్నాను, అంతే. మీరు చూసినట్లయితే ఏ ఫిలాసఫీ అయినా ఏ మతమైనా కానీ అది మనుషులకి తమకున్నటువంటి ఎంత ఇంద్రియ తృప్తి మెంటాలిటీ ఉంది దాన్ని బట్టి డివైడ్ అయిపోతున్నారు. అర్థమైందా? ఇప్పుడు ప్రభుపాద్ గారు అమెరికాకి వెళ్ళినప్పుడు, ప్రభుపాద్ మీరు ఒక్క పని చెయ్యండి, మాంసం తినొచ్చు అనండి, ఇమ్మీడియట్ గా మనకున్నటువంటి ఇస్కాన్ ఆర్గనైజేషన్లకు వేల మంది వచ్చి పడతారు. ప్రభుపాద్ వారు అన్నారు, ఒక్క మూన్ ఈజ్ సఫిషియంట్. ఒక్క చంద్రుడు చాలు, వేల కొలది నక్షత్రాలు అవేం పెద్ద వెలుగునివ్వవు, ఒక్క చంద్రుడు ఉంటే అంత వెలుగునిస్తాయి. సో కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఎన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్ని పాటిస్తున్నప్పుడు మనం ఎంత రియలైజ్ అవుతున్నాం భగవంతుడికి. రెండు ఫ్యాక్టర్లు అండి. ఒకటి, ఆ సిద్ధాంతం నీకేం చెప్తుంది, అది నువ్వు పాటించిన తర్వాత నీలో ఎలాంటి మార్పు వచ్చింది, ఇదే ప్రూఫ్, ఇంకే ప్రూఫ్ లేవు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇస్లాం 1500 సంవత్సరాల క్రితం వచ్చింది, బుద్ధిజం 2100 సంవత్సరాల క్రితం వచ్చింది, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. మంది సనాతన ధర్మం ఎప్పుడు స్టార్ట్ అయిందో కూడా తెలియదు. భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం చెప్పారు అంటున్నారు. అంటే మనకు ద్వాపర అప్పుడు ఒకసారి చెప్పారు, కానీ భగవద్గీతలోనే అంటారు, నేను ఫస్ట్ ఈ జ్ఞానాన్ని వివస్వానికి ఇచ్చానండి కొన్ని వేల లక్షల సంవత్సరాల క్రితం. అంటే భగవద్గీత అప్పటి నుంచి ఫ్లో అవుతూనే వస్తుంది, అది మళ్ళీ రివైవ్ అయింది 5000 సంవత్సరాల క్రితం. అంటే మనకి క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం ఇప్పుడు మనకు 2000 ఎన్ని సంవత్సరాలండి, 2025. కానీ యాక్చువల్ కలియుగం స్టార్ట్ 5000 సంవత్సరాలు అయింది. ప్రూఫ్ ఏంటంటే తెలుసా, మనకు బీసీ ఏడి అని ఉంటది, వాళ్ళు బీసీని యాడ్ చేశారు, అంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టుగా. కానీ వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నారు, మరి క్రీస్తు పూర్వం ఉన్న సంగతి వాళ్ళకి తెలియదు కదా. ఏది వాళ్ళకి తెలిసిందంతా క్రీస్తు వచ్చిన తర్వాతే తెలిసింది. క్రీస్తు అనగానే సరే అదొక చెప్తున్నాను మీకు, 2000 సంవత్సరాల క్రితమే. మరి 5000 సంవత్సరాలు గడిచాయి, మిగిలిన 3000 సంవత్సరాలు క్రీస్తు పూర్వం ఏం జరిగింది, అప్పుడు క్రీస్తు ఎక్కడా? సో కాబట్టి జీసస్ గురించి కూడా భాగవతంలో చెప్పింది, బుద్ధుడి గురించి కూడా భాగవతంలో చెప్పింది. బుద్ధుడు వచ్చింది 2100 సంవత్సరాల క్రితం అండి, భాగవతం చెప్పింది 5000 సంవత్సరాల క్రితం. కలికి అవతారం వస్తుందని కూడా చెప్పారు. కాబట్టి మనం ప్రామాణికం ఎలా చూసుకోవాలంటే, ఆ శాస్త్రాన్ని చూసిన తర్వాత తెలుసుకోవాలి ఆ శాస్త్రంలో ఏం చెప్పారు అని. ఎంత వైవిధ్యంగా సృష్టి గురించి, ఎంత వైవిధ్యంగా భగవంతుడి యొక్క అవతారాల గురించి, ఎంత వైవిధ్యంగా ఎప్పుడు ఏ అవతారం వస్తుందని, వచ్చినప్పుడు ఏమి చేస్తారని ఈ ప్రపంచంలో ఏ స్క్రిప్చర్ కూడా లేరు. ఒకవేళ ఉంటే మీరు నాకు చూపించండి. ఎందుకంటే రాధానాథ స్వామి మహారాజ్ మా ఆచార్యులు ఎవరైతే ఉన్నారు, ప్రభుపాద వారు ఎవరైతే ఉన్నారు, ఆచార్యులు వారు ఎవరు కూడా జస్ట్ ఏదో మన గ్రంథాలు చదివిన గారండి. వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలని, మన గోస్వాములు ఎవరైతే ఉన్నారు, అంటే మన ఇప్పుడు ఆచార్యులు అంటే మన ప్రభుపాదుల యొక్క గురువులు, వాళ్ళు ఒక 6-7 జనరేషన్ క్రితం, 1500 సంవత్సరాల క్రితం పర్షియన్, ఇటలీ, అరబిక్, ఇస్లామిక్, క్రిస్టియానిటీ అన్నిటిని చర్చించిన తర్వాత సారాంశాన్ని ఇచ్చారు వాళ్ళు గోస్వాములు. ఇదేదో మన ఒక ఫిలాసఫీ గురించి ఇచ్చినది కాదండి, వాటన్నిటి సారాంశం ఇచ్చిన తర్వాత అప్పుడు దాన్ని అథెంటికేషన్ చేసింది భాగవతం, దానికి అథెంటికేటెడ్ రూపంలో ఇచ్చింది భాగవతం ఫిలాసఫీ. కాబట్టి ఎవరన్నా మనకి ఇలా అడిగితే మనం ఒకటి ప్రమాణం, ఎస్ మా శాస్త్రంలో ఇది ఉంది, మీ శాస్త్రంలో ఏముంది, డైరెక్ట్ అంటే మా శాస్త్రం ఇంత క్లియర్గా చెప్పారు, మీ శాస్త్రం ఎక్కడ చెప్పారు అని డైరెక్ట్గా అడగొచ్చు. ఎందుకంటే అమెండ్మెంట్స్, కమాండ్మెంట్స్ అని మీరు చూడొచ్చు, నేను చెప్పకూడదు, వేరే మతాలలో ఉంటాయి, అంటే మారుతూ ఉంటది. ఇప్పుడు కొత్త వర్షన్ బుక్ వచ్చింది, అరే మతానికి ఒకే గ్రంథం, భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం ఒకే అని 6 శ్లోకాలు ఉన్నాయి, 700 శ్లోకాలే, ఇప్పుడు 700 శ్లోకాలే, ఆ తర్వాత కూడా 700 శ్లోకాలే. ఇప్పుడు శ్లోకాలు ఎప్పుడు మారవు, అంతే ఉంటాయి. వాటి అప్లికేషన్ మనం ఎంత మారుస్తాం, మనం ఎలా చేస్తాం అది మన చేతుల్లో ఉంటుంది. సో వాళ్ళకి మనము గ్రంథాలు మార్చుకోమండి. సో ఎవరైనా కానీ వెరీ సింపుల్, వాళ్ళు ఎన్ని మార్చుకున్నప్పటికీ కూడా వాళ్ళ గ్రంథాలు ఏముంది, మన గ్రంథాల్లో ఏముంది, డైరెక్ట్గా ఓపెన్ చేసి చూసుకొని అది ఎంతవరకు పాటిస్తున్నప్పుడు ఏ నియమాలు ఎలా ఉన్నాయి, అది ఎవరి కాన్షియస్ని ఎలా చేంజ్ చేస్తుంది,
అదే ప్రూఫ్, ఇంకా వేరే ప్రూఫ్ ఏం లేదు. ఓకే బ్రదర్జీ, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. సరేనండి, అయితే మళ్ళీ మనము హరే కృష్ణ రేపు బ్రదర్జీ. కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ హరే ఓకే బ్రదర్జీ, కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే, కృష్ణ హరే హరే హరే, రామ హరే రామ, హరే రామ 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 హరే హరే రామ, హరే. రామ రామ